హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మొత్తానికైతే మనం ఈరోజు జావా స్క్రిప్ట్ స్టార్ట్ చేసేస్తున్నాం. ఏంటి అంటే నేను కొంచెం సిలబస్ అయితే ప్రిపేర్ చేశాను, ఒక షీట్. దాని ప్రకారంగా మనం డిస్కస్ చేసుకుందాం. ప్రతి ఒక్కటి నేను డిస్కస్ చేసేది రియల్ టైంలో యూజ్ చేసేదే, ఓకేనా? ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఒక లాంగ్ వీడియో కాకుండా 2 లాంగ్ వీడియోస్ లాగా డివైడ్ చేస్తున్నాను. మేబీ 3 కూడా అవ్వచ్చు కొన్నిసార్లు, చెప్పలేము. ఇప్పటికైతే నేను 2 లాంగ్ వీడియోస్ అనుకుంటున్నాను. ప్రస్తుతానికైతే సిలబస్ షీట్ నేను మళ్ళీ స్క్రీన్ షేర్ చేసి చూపిస్తాను మీకు. ఇంతవరకు మన ఛానల్‌లో మీకు ఎక్కడ ఇలా ఈ వేలో ఎక్స్‌ప్లెయిన్ చేసిన థింగ్ అయితే మీకు దొరికిండదు. ప్రతి ఒక్కరికి అసలు జేఎస్ పార్ట్ తెలియని వాళ్ళకి కూడా నేను జేఎస్ ఈజీగా నేర్పిస్తాను. సో, ఎవరైనా ఉంటే వాచ్ చేయండి ఖచ్చితంగా. అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. స్టార్ట్ చేసేద్దామా? ఓకే. ఫస్ట్ అసలు జావా స్క్రిప్ట్ అంటే ఏంటి? ఎందుకొచ్చింది? ఇవన్నీ తెలుసుకుందాం. ఓకేనా? చిన్న పార్ట్, ఇంట్రో పార్ట్ తెలుసుకుందాం. అసలు మనకి హెచ్‌టీఎంఎల్ ఉంది. అవునా? హెచ్‌టీఎంఎల్ ఉంది. జస్ట్ హెచ్‌టీఎంఎల్ ఏం చేస్తున్నాం? స్ట్రక్చర్ చేసుకుంటున్నాం. అంతేనా? సీఎస్ఎస్ ఉంది. ఏం చేస్తున్నాం? స్ట్రక్చర్ చేసిన దాన్ని సీఎస్ఎస్‌తో స్టైల్స్ ఇస్తున్నాం. లైక్ కలర్స్, బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అలా ఇస్తున్నాం. కాకపోతే బిహేవియర్ ఇస్తున్నామా? లేదు. ఇంటరాక్షన్ ఇవ్వట్లేదు. ఇంటరాక్షన్ చేయట్లేదు. ఈ ఇంటరాక్టివ్ కోసమే మనము జావా స్క్రిప్ట్ ఇంట్రడ్యూస్ చేసుకున్నాం. ఇంతవరకు నీకు ఎన్ని వచ్చినా జావా స్క్రిప్ట్ యూఐ ప్లేస్ లో ఇంకా వేరే వచ్చాయి. ఏంటివి? రియాక్ట్ వచ్చింది, యాంగులర్ వచ్చింది, వ్యూ వచ్చింది, చాలా చాలా వచ్చాయి. కానీ జావా స్క్రిప్ట్ దాని ప్లేస్ దాందే. దాని నుంచే రియాక్ట్, దాని నుంచే యాంగులర్, జే6 రాస్తాం కదా మనం రియాక్ట్ లో, అది కూడా జేఎస్ పార్టే. ఓకేనా? సో ఈ జేఎస్ ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ లాంగ్వేజ్ అన్నమాట. నేను చెప్పిన రోజే ఏది చెప్పానో అవి ప్రాక్టీస్ చేయండి. వెన్ యూ ఆర్ ప్రాక్టీసింగ్ యూ విల్ గెట్. ఓకేనా? మీకు వచ్చేస్తుంది జేఎస్ ఈజీగా. ఓకే. ఇప్పుడు జావా స్క్రిప్ట్ ఎందుకంటే వెబ్ అప్లికేషన్స్ మనం క్రియేట్ చేసేటప్పుడు మనం యూజ్ చేసే లాంగ్వేజ్ జావా స్క్రిప్ట్ అనమాట. డైనమిక్ బిహేవియర్ కోసం, ఇంటరాక్షన్ కోసం మనం ఈ జావా స్క్రిప్ట్ యూజ్ చేస్తాం. ఓకేనా? ఇంతే కాకుండా మామూలుగా ఇంతకు ముందు ఏంటంటే జావా స్క్రిప్ట్ ని బ్రౌజర్స్ లోనే మనం వర్క్ చేసుకునే వాళ్ళం అనమాట. బ్రౌజర్స్ అంటే లైక్ గూగుల్, ఐడిఈ ఇలా ఉన్నాయి కదా, ఇలాంటి వాటిలోనే యూజ్ చేసేవాళ్ళం. వెన్ ఇట్ కేమ్స్ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే అవుట్ ఆఫ్ ది బ్రౌజర్ కూడా వర్క్ చేస్తున్నాం. అవుట్ ఆఫ్ ది బ్రౌజర్ నోట్ జేఎస్ యూజ్ చేసి సేమ్ లైక్ టెర్మినల్స్ లో మనము కోడ్ ని డెవలప్ చేస్తున్నాం అనమాట యూజింగ్ జావా స్క్రిప్ట్. ఇప్పుడు అది ఎలా, ఎక్కడ, ఏంటి అన్ని మనం డిస్కస్ చేసేద్దాం. ఒక్కొక్కటి ఫస్ట్ అయితే మనం సిలబస్ చూసేద్దాం, నేను ఎలా చెప్తాను ఏంటి అనేసి. ఒకవేళ మీకు అర్థమైతే నెక్స్ట్ పార్ట్ వీడియో కూడా చేసేద్దాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్. ఫస్ట్ అయితే మనం జావా స్క్రిప్ట్ సిలబస్ చూద్దాం. ఓకేనా? దీని ప్రకారంగానే నేను చెప్తాను. మధ్యలో కొన్ని ఐటమ్స్ యాడ్ చేస్తాను, తీసేస్తాను, కొన్ని జరగచ్చు కూడా. ఓకే. జేఎస్ లో ఏంటంటే ఇప్పుడు నేను ఇంట్రడక్షన్ చెప్పేసాను కదా. ఇప్పుడు స్టార్ట్ చేసేది ఏంటంటే వేరియబుల్స్ అన్నమాట. వేరియబుల్స్ నుంచి డేటా టైప్స్ నుంచి లూప్స్, అరేస్, ఫంక్షన్స్, హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్స్ అండ్ లెక్సికల్ స్కోపింగ్, టెంపోరల్, డెడ్ జోన్, హోస్టింగ్ ఇలాంటివన్నీ డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఇలాంటివన్నీ డిస్కస్ చేసిన తర్వాత నెక్స్ట్ డే డామ్, ఈవెంట్స్, కాల్ బ్యాక్స్, మెయిన్ థింగ్స్ అన్ని మనం డిస్కస్ చేసుకుందాం జేఎస్ లో. ఓకేనా? ఫస్ట్ అయితే మనము జావా స్క్రిప్ట్ అంటే ఏంటి, అసలు ఎలా అనేసి మొత్తం తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి జేఎస్ ని నేను ఏం చెప్పాను, ఎక్కడెక్కడ ప్రాక్టీస్ చేయొచ్చు అని ఫస్ట్ చూద్దాం. ఓకేనా? జేఎస్ ని ఎక్కడెక్కడ ప్రాక్టీస్ చేయొచ్చు అంటే ఫస్ట్ మీరు ఆన్లైన్ కంపైలర్ అయినా యూజ్ చేయండి, జావా స్క్రిప్ట్ ఆన్లైన్ కంపైలర్. నెక్స్ట్ వచ్చేసేసి విఎస్ కోడ్ అయినా యూజ్ చేయండి. నేనైతే మిమ్మల్ని విఎస్ కోడే యూజ్ చేయమని చెప్తాను. ఎందుకంటే నెక్స్ట్ రియాక్ట్ మనం విఎస్ కోడ్ లోనే చేస్తాం కాబట్టి కొంచెం మీకు ఇంటరాక్టివ్ గా ఉంటుంది. విఎస్ కోడ్ అనేది ఈజీగా ఉంటుంది. రియల్ టైమ్ లో కూడా మనం విఎస్ కోడే యూజ్ చేస్తాం కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే మీరు నోట్ జేఎస్ ఇన్స్టాల్ చేసుకోవాలి అవుట్ ఆఫ్ ది బ్రౌజర్ వర్క్ చేయాలంటే. ఓకేనా? నోట్ జేఎస్ ఇన్స్టాల్ చేసుకుంటేనే మీరు అవుట్ ఆఫ్ ది బ్రౌజర్ మీరు వర్క్ చేయగలరు. సపోజ్ నా దగ్గర ఇప్పుడు index.js కోడ్ ఉంది. ఈ index.js కోడ్ నేను వర్క్ చేయాలంటే అవుట్ ఆఫ్ ది బ్రౌజర్ నోడ్ index.js అనే టైప్ చేస్తేనే నాకు అవుట్పుట్ వస్తుంది. అదర్వైజ్ నోడ్ లేకపోతే మన దగ్గర నోడ్ లేదు అని వస్తుంది. సరేనా? నోడ్ జేఎస్ ఇన్స్టాలేషన్ ఏం లేదు. జస్ట్ గూగుల్లోకి వెళ్ళేసి నోడ్ జేఎస్ అని కొట్టేస్తే నోడ్ జేఎస్ థింగ్ వస్తుంది. ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడ డౌన్లోడ్ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కమాండ్ ప్రాంప్ట్ లోకి వెళ్ళేసి నోడ్ హైఫన్ వి ఇచ్చేసారనుకో మన వర్షన్ వచ్చేస్తుంది. నోడ్ జేఎస్ వర్షన్ వచ్చిందంటే మన దగ్గర నోడ్ ఉన్నట్లే, అంతే. ఓకేనా? ఇలా మీరు నోడ్ జేఎస్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు నోడ్ జేఎస్ అయిపోయింది, మనం అవుట్ ఆఫ్ ది బ్రౌజర్ కూడా అయిపోయింది. నెక్స్ట్ థింగ్ వచ్చేసేసి ఇప్పుడు సపోజ్ మనము ఇది చాలా ఇంటర్వ్యూకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సపోజ్ మన దగ్గర ఇప్పుడు హెచ్టిఎంఎల్ కోడ్ ఉందన్నమాట. ఈ హెచ్టిఎంఎల్ కోడ్ లాస్ట్
బాడీ ముందు మనం స్క్రిప్ట్ ట్యాగ్ రాస్తాం. ఎందుకు? బాడీ ముందు మనం స్క్రిప్ట్ ఎందుకు రాస్తాం? సపోజ్ స్క్రిప్ట్ అనుకుందాం, index.js అనుకుందాం. ఓకే, బాడీకి లాస్ట్ లో బిఫోర్ ద ఎండ్ ఆఫ్ ది బాడీ ట్యాగ్ ఎందుకు రాస్తాం మనం script.js? ఎందుకంటే ఇప్పుడు సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, కుకింగే అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ కుకింగే అనుకుందాం. ఇప్పుడు మీరు కేక్ ని బేక్ చేస్తున్నారు, ఓకేనా? ఫస్ట్ మీరు ఏం చేస్తారు? ప్రీహీట్ చేస్తారు కదా. ప్రీహీట్ అంటే మీరు ఓవెన్ ని ప్రీహీట్ చేసుకుంటారు ముందే, అవునా? తర్వాత ఏం చేస్తారు? ఇంగ్రీడియంట్స్ అన్ని ఒక బౌల్లోకి వేసి కలుపుతారు. తర్వాత ఏం చేస్తారు? ప్రీహీట్ అయిన దాంట్లో పెడతారు. అలా కాకుండా ప్రీహీట్ చేయకుండా ఫస్ట్ అన్ని కలిపేసి దాని పక్కన పెట్టేసి మళ్ళీ ప్రీహీట్ చేసి 45 మినిట్స్ ప్రీహీట్ చేసి తర్వాత పెడతారా? లేకపోతే ఆల్రెడీ ప్రీహీట్ చేస్తూ మళ్ళీ చేస్తారా? అంతే కదా. ఇది కూడా జావా స్క్రిప్ట్ కూడా ఫస్ట్ స్ట్రక్చర్ చేసేస్తాము, తర్వాత స్టైల్స్ ఇచ్చేస్తాము. బిహేవియర్ ముందే మనం ఇస్తే కోడ్ కరెక్ట్ గా వర్క్ అవుతుందా? కాదు, చాలా ఎర్రర్స్ వస్తాయి అనమాట. ఎందుకంటే స్క్రిప్ట్ డామ్ తీసుకోదు. డామ్ తో తొందరగా పర్ఫార్మెన్స్ ఇష్యూస్ వస్తాయి అనమాట. ఈ డామ్ ఇవన్నీ మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి ఇక్కడ ఈ పర్ఫార్మెన్స్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి ఫస్ట్ మనము డామ్ లో HTML CSS అనేది ఫస్ట్ వర్క్ అవుతుంది. తర్వాతనే స్క్రిప్ట్ వర్క్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే పేజ్ ఇంటరాక్టివ్ గా ఉంటుంది, లోడింగ్ కానీ పర్ఫార్మెన్స్ కానీ చాలా కరెక్ట్ గా ఉంటుంది అనమాట. ఓకేనా? అందుకనే మనము ఈ బాడీ ట్యాగ్ జస్ట్ ఎండ్ ఆఫ్ ది ట్యాగ్ ముందు మనం స్క్రిప్ట్ ని యూజ్ చేస్తాం. ఎప్పుడైనా సరే మీరు ఇలానే యూజ్ చేయండి. ఇలా యూజ్ చేయడం వల్ల ఏంటంటే పేజ్ పర్ఫార్మెన్స్ ఇష్యూస్ రావు, ఆప్టిమైజేషన్ ఉంటుంది. ఓకేనా? అందుకని మనం మెయిన్ గా స్క్రిప్ట్ ని మనము లాస్ట్ లో పెడతాం. ఓకే, దట్స్ వై. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసేసి ఇక్కడనే వెళ్దాం. ఫస్ట్ నేను డిస్కస్ చేసేది ఏంటంటే ఈరోజు ఒక్కొక్కటిగా డిస్కస్ చేసేద్దాం. వేర్, కాన్స్ట్ అండ్ లెట్. ఓకేనా? వీటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఈ వేర్ కాన్స్ట్ లెట్. ఓకేనా? ఈ వేర్ కాన్స్ట్ లెట్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనం వేరియబుల్స్ ని డిక్లేర్ చేసుకుంటాం కదా, దానికోసం. సపోజ్ ఇక్కడ కాన్స్ట్, ఓకే. సో ఇప్పుడైతే మనం డిస్కస్ చేసుకుందాం వేరియబుల్స్. ఓకేనా? ఫస్ట్ థింగ్, వేరియబుల్స్ అనేది చాలా ఇంపార్టెంట్, నేర్చుకుందాం. వేరియబుల్స్, ఈ వేరియబుల్స్ మనం దేనికోసం యూజ్ చేస్తామంటే స్టోర్ చేయడం కోసం. ఎందుకు? ఇప్పుడు సపోజ్ నేను వేర్ ఎక్స్ ఈక్వల్ టు 20 ఇస్తున్నాను. సపోజ్ నేను ఇక్కడ ఎక్స్ ఇకపోతే, వేరియబుల్ ఎక్స్ ఇకపోతే ఈ వాల్యూ ఎందులో స్టోర్ అవుతుంది? మనకు తెలుసా? తెలియదు కదా. సో అందుకనే ఒక కంటైనర్ ని క్రియేట్ చేస్తున్నాం మనము. డేటాని స్టోర్ చేయడానికి ఒక కంటైనర్ ని క్రియేట్ చేస్తున్నాం. అందుకోసమే మనము ఈ వేరియబుల్స్ యూజ్ చేస్తాం. ఇప్పుడు మనకి వేరియబుల్స్ లో మనకున్న థింగ్స్ ఏంటంటే వేర్, లెట్, కాన్స్ట్, ఈ మూడు ఉన్నాయి మన జావా స్క్రిప్ట్ లో. ఓకేనా? ఫస్ట్ మనం డిస్కస్ చేసేది ఏంటంటే వేర్. ఓకేనా? ఈ వేర్ ఏంటంటే డిఫాల్ట్ గా నువ్వు వేర్ ఇయ్యకపోయినా సరే డిఫాల్ట్ గా వేర్ తీసేసుకుంటది. అండ్ ఇట్ ఈస్ అన్, ఫస్ట్ థియరటికల్లీ చూద్దాం, తర్వాత ప్రాక్టికల్ గా వెళ్దాం. ఓకేనా? ఇట్ టేక్స్ గ్లోబల్ స్కోప్. ఇక్కడ ఏంటంటే ఇందులో వేర్ ని మనం ఇప్పుడు ఎందుకు ఎక్కువ యూజ్ చేయమంటే రీఅసైన్ చేస్తుంది, రీడిక్లేర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను రీఅసైన్, రీడిక్లేర్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను వేర్ నెంబర్ ఈక్వల్ టు 30 అని ఇచ్చా, అవునా? వేర్ నెంబర్ ఈక్వల్ టు 30 ఇచ్చినప్పుడు మళ్ళీ నేను వేర్ నెంబర్ ఈక్వల్ టు 20 ఇచ్చా. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ కన్సోల్ పెడతాను. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ నంబర్, then again same console, the same console I will use here. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడికి వెళ్ళేసి ఫస్ట్ అయితే మనం సేవ్ చేసుకోవాలి. ఇక్కడ వైట్ ది కనిపిస్తుంది కదా, లేకపోతే కోడ్ ఎంటర్ అవ్వదు. సో ఇప్పుడు చూడండి ఏమైంది, టూ వచ్చేస్తున్నాయి. అంటే 30 వస్తుంది, 20 వస్తుంది. ఇక్కడ కరెక్ట్ గా ఉందా? సపోజ్ నేను ఫ్లిప్కార్ట్ పేజ్ లో కానీ దేంట్లో కానీ కేటగిరీస్ ఉమెన్ అని రెండు ఇచ్చేస్తే కస్టమర్స్ కి ఇంటరాక్టివ్ గా ఉంటుందా? ఉండదు కదా. సేమ్ అలానే ఇది కూడా. అందుకనే మనము రీడిక్లేర్, రీఅసైన్ ఒకటే నేమ్ తో ఇన్ని వాల్యూస్ ని స్టోర్ చేసేటప్పుడు ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్ కదా. అందుకనే మనము వేర్ ని ఎక్కువగా యూజ్ చేయము, ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్. ఇప్పుడు ఏంటంటే వేర్ స్కోప్ ఎలా ఉంటుందంటే
ఫంక్షనల్ స్కోప్ అండ్ లోకల్ స్కోప్ అన్నమాట. ఈ var ఏం చేస్తుంది, సపోజ్ నేను ఒక ఫంక్షన్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సి var నంబర్ ఈక్వల్ టు ఒక 50, ఓకేనా. ఇప్పుడు నేను గ్లోబల్ ఫంక్షన్ తీసుకుంటున్నాను. ఫంక్షన్ range will go here. ఓకే, ఇక్కడ ప్రాబ్లం గా ఉంది కాబట్టి మనం కామెంట్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి var నేను గ్లోబల్ ఫంక్షన్ తీసుకున్నాను, అవునా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే నేను దీన్ని స్క్వేర్ చేయాలనుకుంటున్నాను. స్క్వేర్ ఈక్వల్ టు నంబర్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ స్క్వేర్, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ స్క్వేర్. ఇప్పుడు మనం ఫంక్షన్ ని కాల్ చేయాలి కదా, ఈ ఫంక్షన్స్ గురించి మనం మళ్ళీ డిస్కస్ చేసుకుందాం, నో ప్రాబ్లం, ఓకేనా. ఇప్పుడు నేను కన్సోల్ ని అవుట్ సైడ్ ఆఫ్ ది ఫంక్షన్ ఇస్తాను, ఓకేనా. ఇప్పుడు వేరియబుల్ వరకే చూడండి మీరు. ఓకే, ఇచ్చేసాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ప్రింట్ ని కూడా కాల్ చేస్తాను. ఓకే, ప్రింట్ ని కూడా నేను కాల్ చేస్తున్నాను. విల్ గో విత్ ఎగ్జిక్యూషన్. ఎస్, ఏమైంది, సారీ, ఇట్ ఈస్ ప్రింటింగ్ 30 and 20, ఎందుకంటే నేను సేవ్ చేయలేదు. ఈ సేవింగ్ చేయడమే నేను మర్చిపోతాను యాక్చువల్గా. ఓకే, సి ఇక్కడ ఏమైంది, ఇక్కడ నేను గ్లోబల్ స్కోప్ అన్నాను. ఫంక్షన్ ఏంటి, ఈ వేర్ కీవర్డ్ ఏం చేస్తుంది, గ్లోబల్ స్కోప్. అందుకనే ఇక్కడ మీరు చూస్తే ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది, ప్రింట్ కాల్ చేస్తుంది. ప్రింట్ కాల్ చేసి ఫస్ట్ ఏం చేస్తుంది, ఇవన్నీ చెక్ చేసుకుంటుంది, అవునా. చెక్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేసుకొని స్క్వేర్ వాల్యూ ఇస్తుంది. అంతకన్నా ముందే ఫంక్షన్ అవతల మనకి NUM నంబర్ ఈక్వల్ టు 50 అని ఉంది. అంటే ఇదేంటి, గ్లోబల్ ఫంక్షన్ లో ఉంది కాబట్టి దిస్ ఈజ్ అన్ గ్లోబల్ స్కోప్. దీన్నే మనము గ్లోబల్ స్కోప్ అంటాం, అవునా. ఒకవేళ ఈ ఫంక్షన్ ని నేను అందుకని మనకు వాల్యూ ఇచ్చింది. అదే నేను ఈ ఫంక్షన్ ఇక్కడ తీసేసి ఇక్కడ కానీ మెన్షన్ చేశాను అనుకో, ఇప్పుడు మనకు వస్తుందా ఎర్రర్, రాదా. ఇప్పుడు మనకి ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఎందుకు, రిఫరెన్స్ అనే నెంబర్ ఈజ్ నాట్ డిఫైన్డ్ బికాస్ హియర్ వీఆర్ ఏం చేస్తున్నాం, ఈ నెంబర్ ని లోకల్ స్కోప్ లో డిఫైన్ చేస్తున్నాం. అంటే విత్ ఇన్ ద స్కోప్ కాకుండా అవతల మనం ప్రింట్ చేస్తున్నాం. అందుకనే మనకి వాల్యూ ప్రింట్ అవ్వలేదు. దట్ ఈస్ ద రీజన్. అందుకనే మనకి వేరే వేర్ కీవర్డ్ తో గ్లోబల్ స్కోప్ అండ్ లోకల్ స్కోప్ రెండు డిక్లేర్ అవుతాయి, ఓకేనా. గ్లోబల్ స్కోప్ అంటే అవుట్ సైడ్ ఆఫ్ ది ఫంక్షన్, లోకల్ స్కోప్ అంటే ఇన్సైడ్ ఆఫ్ ది ఫంక్షన్. ఓకే, ఇప్పుడు మీకు వేర్ కీవర్డ్ అర్థమై ఉంటుంది. ఈ వేర్ కీవర్డ్ దగ్గరనే నేను లెట్ కాన్సెప్ట్ చెప్తాను మీకు. ఇప్పుడు లెట్ తర్వాత మనం 3 డిఫరెన్సెస్ చూద్దాం, ఓకేనా. ఇప్పుడు లెట్ కాన్సెప్ట్ లోకి వచ్చేసినాం అనుకో. సరే, లెట్ కన్నా ముందు మనం హోయిస్టింగ్ కాన్సెప్ట్ గురించి చూద్దాం. హోయిస్టింగ్ కూడా చాలా ఇంపార్టెంట్, ఓకేనా. ఇప్పుడు వేర్ కీవర్డ్ హోయిస్టింగ్ అంటే ఏంటంటే సపోజ్ నేను ఏదైనా డిక్లేర్ చేస్తున్నాను, ఇప్పుడు సపోజ్ నా దగ్గర కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏ. ఇప్పుడు సపోజ్ నేను కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏ అని ఇచ్చేసాను, ఓకేనా. కానీ ఇక్కడ var a ఈక్వల్ టు 20 ఇచ్చి మళ్ళీ నేను కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏ ఇస్తున్నాను. ఓకేనా. ఇప్పుడు ఏమవుతుందంటే దీన్నే మనం హోయిస్టింగ్ అంటాం. ఈ var ఎప్పుడైతే మనం var యూస్ చేస్తామో హోయిస్టింగ్ అంటే ఏంటంటే డిక్లేరింగ్ all the declarations going to the top, ఓకేనా. all the declarations going to the top అంటే ఏంటి, మనకి వేర్ కి సంబంధించిన డిక్లరేషన్స్ అన్ని టాప్ లోకి వెళ్తున్నాయి. సపోజ్ డిక్లరేషన్స్ అంటే ఏంటి, ఈ వేర్ ఏ అనేదే కదా మనకి డిక్లరేషన్. ఏ ఈక్వల్ టు 20 అంటే ఇనిషియలైజేషన్. వేర్ ఏ అంటే ఏంటి, మనకి డిక్లరేషన్. ఏదైతే మనం డిక్లేర్ చేసామో అది టాప్ లోకి వెళ్తుంది అనమాట. టాప్ లోకి వెళ్ళి బిఫోర్ ద వాల్యూ మనకి ఇనిషియలైజ్ అవుతుంది. దాన్నే మనం హోయిస్టింగ్ అంటాం, ఓకేనా. ఇది వేర్ కీవర్డ్ లో బాగా యూజ్ అవుతుంది. ఏమవుతుందంటే ఫస్ట్ ఇక్కడ రిఫరెన్స్ ఎర్రర్ వస్తుంది. రిఫరెన్స్ ఎర్రర్ వచ్చి తర్వాత ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ బాగా అర్థం చేసుకోండి హోయిస్టింగ్ కాన్సెప్ట్. వేర్ లో హోయిస్టింగ్ కాన్సెప్ట్ వచ్చేసి ఎలా జరుగుతుందంటే ఒకవేళ మనము ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ ఏ ఉంది కదా, దీని ముందర మనం ఏ వాల్యూ ఇవ్వలేదు కదా. ఈ ఏ వాల్యూ ఇవ్వకపోయినా ఏమవుతుందంటే
కోడ్ చెక్ చేసుకొని ఈ డిక్లరేషన్ అనేది ఇది ఉంది కదా, దీన్ని టాప్ లెక్ తీసుకెళ్తుంది అనమాట. ఈ డిక్లరేషన్స్ ని టాప్ లెక్ తీసుకొని వెళ్ళి ప్రింట్ అవుతుంది. ఎప్పుడు ఫస్ట్ ఆ ఈ సింక్రనస్ లాంగ్వేజ్ అనమాట. ఒక్కొక్క లైన్ ఎంటర్ చేసుకుంటూ వస్తుంది, ఒక్కొక్క లైన్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తుంది కదా. ఈ జావా స్క్రిప్ట్ అనేది సింక్రనస్ కాబట్టి ఎప్పుడైతే కన్సోల్ డాట్ లాగ్ ఏ దగ్గరకు వస్తుందో అప్పుడు రిఫరెన్స్ ఎర్రర్ ఇస్తుంది అనమాట. నెక్స్ట్ కన్సోల్ డాట్ లాగ్ ఏ దగ్గరకు వచ్చేసరికి వాల్యూ ప్రింట్ చేస్తుంది. ఎందుకంటే మన డిక్లరేషన్స్ టాప్ లోకి వెళ్తాయి అప్పుడు, అందుకనే మనకి వాల్యూ ప్రొవైడ్ అవుతుంది. దిస్ ఈస్ కాల్డ్ హోయిస్టింగ్ కాన్సెప్ట్. ఓకే, మళ్ళీ నేను ఇది డిస్కస్ చేస్తా అన్ని చెప్పేటప్పుడు. చూసారా ఇక్కడ అన్డిఫైన్డ్ అని వచ్చింది. అంటే ఏంటి అన్డిఫైన్డ్ అంటే, ఇక్కడ ఏకి మనం వాల్యూ ఇవ్వలేదు. ఇప్పుడు హోస్టింగ్ కాన్సెప్ట్ ఏమవుతుందంటే ఫస్ట్ ఇక్కడ చెక్ చేస్తుంది, 3 సెక్షన్ లో చెక్ చేస్తుంది, 2 సెక్షన్ లో చెక్ చేస్తుంది, 2 లైన్ లో చెక్ చేసి ఏ వాల్యూ ఏం లేదే మరి ప్రింట్ అయింది అనేసి ఒకసారి చూస్తుంది. చూసిందా, అక్కడ ఏం లేదే అనేసి అన్డిఫైన్డ్ అని ఇచ్చేస్తుంది. ఆ వాల్యూ దగ్గర అన్డిఫైన్డ్ అని ఇచ్చేసేసి నెక్స్ట్ లైన్ లేక వస్తుంది. అరే ఇక్కడ వాల్యూ ఈక్వల్ టు 20 ఉంది అని చూస్తుంది. చూసిన తర్వాత అదే నెక్స్ట్ లో కన్సోల్ డాట్ లాగ్ ఏ ఉంది అనేసి డేటా ఇస్తుంది అనమాట. అంటే ఇక్కడ హోస్టింగ్ కాన్సెప్ట్ ఏంటి, ఆల్ ద డిక్లరేషన్స్ ఆర్ గోయింగ్ టు ది టాప్. మళ్ళీ ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఓన్లీ ఇన్ ద వేర్ లో. ఓకేనా, ఇప్పుడు ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైతే లెట్ లేక వెళ్ళిపోదాం. లెట్ అనేది చాలా ఇంపార్టెంట్. రియల్ టైమ్ లో మనం ఎక్కువ యూజ్ చేసేది ఈ లెట్. అండ్ ఆల్సో ఏం యూజ్ చేస్తాం, కాన్స్ట్. ఓకేనా, లెట్ లో ఏమైతుందంటే రీడిక్లేర్ చేయలేం, బట్ వీ కెన్ రీఅజైన్. రీఅజైన్ అంటే ఏంటో చూద్దామా. మనము ఇప్పుడు వేర్ ఏ ఈక్వల్ టు 20 ఇచ్చాం, అవునా. ఇప్పుడు వేర్ ఏ ఈక్వల్ టు 20 ఇచ్చిన తర్వాత నేను దీన్ని చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఏమని చేంజ్ చేయాలనుకుంటున్నాను, వాల్యూని ఏ ఈక్వల్ టు, సారీ లెట్ కదా మనం యూజ్ చేస్తున్నాం, సి లెట్ రీఅజైన్ రీడిక్లేర్ చేయలేం. నేను చూపిస్తాను. ఏ ఈక్వల్ టు 20, నేను మళ్ళీ లెట్ ఏ ఈక్వల్ టు 30 ఇచ్చాను. అప్పుడే ఎర్రర్ చూపిస్తుంది. ఇక్కడ మీరు టచ్ చేస్తే ఇక్కడ అప్పుడే ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకు, కెనాట్ రీడిక్లేర్. ఇక్కడ మీరు విఎస్ కోడ్ చూసారా, కెనాట్ రీడిక్లేర్ బ్లాక్స్ టు స్కోప్ వేరియబుల్ ఏ. ఎందుకంటే ఇక్కడ మనం లెట్ యూస్ చేసాం కాబట్టి. అదే నేను వేర్ యూస్ చేస్తే రాదు. ఎందుకు చెప్పండి, వేర్ ఇస్ ద డిఫాల్ట్ వన్. వేర్ లో మనము రీడిక్లేర్ రీఅజైన్ చేయొచ్చు, అదే లెట్ లో అయితే మనం చేయలేం కాబట్టి సో ఇక్కడ మనకి ఎర్రర్ వస్తుంది. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, లెట్ లో మనము రీడిక్లేర్ చేయలేం, బట్ వీ కెన్ రీఅజైన్. రీఅజైన్ చేస్తుంటే మనకి ఎర్రర్ వస్తుందా. ఓకే, స్క్రీన్ కొంచెం బిగ్ చేసుకున్నాను. లెట్ లో ఇప్పుడు రీడిక్లేర్ రీఅజైన్ చూసేసాం కదా. నెక్స్ట్ వచ్చేసేసి మనం ఏం చూడాలంటే, ఇప్పుడు రీడిక్లేర్ మీకు రీఅజైన్ అర్థమైంది కదా. లెట్ అనేది రీడిక్లేర్ చేయలేం, రీఅజైన్ చేయగలం. బట్ ఏంటంటే ఫంక్షన్ స్కోపా బ్లాక్ స్కోపా అనుకుంటే ఫస్ట్ మనం బ్లాక్ స్కోప్ చూద్దాం. ఈ లెట్ మాక్సిమం బ్లాక్ స్కోప్. ఇక్కడ బ్లాక్ స్కోప్ అంటే ఏంటి, విత్ ఇన్ ద బ్రేసెస్ అనమాట. విత్ ఇన్ ద కర్లీ బ్రేసెస్ నే మనం బ్లాక్ స్కోప్ అంటాం. సపోజ్ నేను ఇక్కడ ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తాను. ఓకేనా, చాలా ఈజీగా ఉంటుంది జావా స్క్రిప్ట్. పోను. ఓకేనా, ఇదైతే కొద్దిగా థియరిటికల్ గా ఉంటుంది, కొంచెం ఓపిక పట్టుకోండి. పోను మంచిగా ఉంటుంది. ఓకేనా, ఇఫ్ నేను ట్రూ అయితే, ఇఫ్ కండిషన్ ట్రూ అయితే లెట్ ఎక్స్ ఈక్వల్ టు 10 ఇచ్చాను. ఓకేనా, వెన్ ఐ హ్యావ్ గివెన్ 10 అండ్ ఆల్సో ఐఎమ్ ప్రింటింగ్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ 10, సారీ ఎక్స్. ఓకే, ఇదే కన్సోల్ డాట్ లాగ్ ని నేను బయట ఇస్తున్నా. నేను ఆల్రెడీ మీతో ఒకటి డిస్కస్ చేశా, ఏంటి, కన్సోల్ డాట్ లాగ్ ఐ మీన్ లెట్. ఇప్పుడు నేను ఇక్కడ ఇచ్చాను, బ్లాక్ స్కోప్ లో ఇచ్చాను, అంటే ఈ కర్లీ బ్రేసెస్ లో ఉన్నంత వరకే వర్క్ అవుతుంది, కానీ బయట కన్సోల్ డాట్ లాగ్ వర్క్ అవ్వదు. ఇట్స్ అన్ ఇల్లీగల్. ఓకేనా, ఇట్స్ అన్ ఇల్లీగల్, ఇట్ విల్ గివ్ అన్ ఎర్రర్. ఓకేనా, విల్ గో విత్ దిస్ వన్స్. సి ఎర్రర్ వచ్చిందా, 1 minute. ఎస్ కరెక్ట్. మీకోసం నేను కొంచెం జూమ్ చేశాను. సి హియర్ ఎక్స్ ఈస్ నాట్ డిఫైన్డ్, రిఫరెన్స్ ఎర్రర్. ఎందుకు, మనము ఎక్స్ లెట్ అనేది బ్లాక్ స్కోప్ లోనే ఉంది కాబట్టి అవుట్ సైడ్ ఆఫ్ ది ఫంక్షన్, అవుట్ సైడ్ ఆఫ్ దట్ బ్లాక్ ఇట్ వోంట్ వర్క్. ఓకే, సో అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి
రీడిక్లేర్, రీఅసైన్ మీరు నేర్చుకున్నారు కదా! ఇక్కడ హోయిస్టింగ్ కాన్సెప్ట్ చాలా నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒక్కసారి చూడండి. ఈ హోయిస్టింగ్ అంటే ఏంటి? నేను ఆల్రెడీ మీతో చెప్పాను. డిక్లరేషన్స్ విల్ గో టాప్. సేమ్ వేర్ లాగానే లెట్ డిక్లరేషన్స్ కూడా టాప్‌కెళ్తాయా అంటే వెళ్ళవు. ప్రాక్టికల్‌గా అయితే వెళ్ళవు. ఎందుకంటే ఇక్కడే మనకొక కాన్సెప్ట్ వస్తదనమాట. ఏమని? టెంపోరల్ డెడ్ జోన్ అని వస్తుంది. ఓకేనా? దీన్ని నేను పెయింట్‌లో ఒకసారి చెప్తాను చూడండి. పెయింట్‌లో పెయింట్ తీసుకుందాం. ఇప్పుడు సపోజ్ నా దగ్గర ఇది ఒక లెట్ వేరియబుల్. ఓకేనా? ఇక్కడ నేను లెట్ కాన్సెప్ట్ తీసుకున్నాను. XYZ. ఇప్పుడు ఇక్కడ నేను కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ x అని ఇచ్చేసి అండ్ లెట్ x ఈక్వల్ టు 20 ఇచ్చాను అనుకో, వర్క్ అవుతుందా? కాదు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి. ఫస్ట్ ఏం చేస్తుందంటే మన జావా స్క్రిప్ట్, ఇప్పుడు సపోజ్ ఇది థర్డ్ లైన్ లో ఉందనుకో, ఈ కన్సోల్ డాట్ లాగ్ ఎక్స్ అండ్ ఈ లెట్ ఎక్స్ ఈక్వల్ టు 20 అనేది ఫోర్త్ లైన్ లో ఉంది కదా. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఒక కాన్సెప్ట్ వస్తది. ఇక్కడ మనకి టెంపోరల్ డెడ్ జోన్ అనేసి ఒకటి ఉంటుందన్నమాట. ఏమవుతది? ఈ ఏదైతే ఉందో టెక్నికల్‌గా ఏమవుతుందంటే హోయిస్ట్ అవ్వదు. దే ఆర్ నాట్ ఇనిషియలైజ్డ్ అండ్ రిమైన్డ్ ఇన్ టెంపోరల్ డెడ్ జోన్ అంటిల్ వేరియబుల్ డిక్లరేషన్ ఈస్ ఎన్‌కౌంటర్డ్. అంటిల్ ఎక్స్ ఈక్వల్ టు 20 అని ఉంది గదా! ఆ లైన్ ఎగ్జిక్యూషన్ వచ్చే వరకు ఆ వాల్యూ ఎక్కడైతే ఉందో ఆ డిక్లరేషన్ ఏమవుతుందంటే టెంపోరల్ డెడ్ జోన్‌లోకి వెళ్ళిపోతుంది. అంటే టెంపోరల్ డెడ్ జోన్‌లో స్టోర్ అయిపోతుంది. దాన్ని మనం ఏమంటామంటే టెంపోరల్ డెడ్ జోన్. అంటే హోయిస్ట్ అవ్వదు. ప్రాక్టికల్‌గా లెట్ హోయిస్ట్ అవ్వదు. ఓకేనా? అంటిల్ ద డిక్లరేషన్ దగ్గరికి. అంటే అంటిల్ ఎక్స్ ఈక్వల్ టు 20 దగ్గరకొచ్చే వరకు, ఆ డిక్లరేషన్ దగ్గరకొచ్చే వరకు అది టెంపోరల్ డెడ్ జోన్ లోనే ఉంటుంది. వెన్ ఇట్ కేమ్స్ టు ఎక్స్ ఈక్వల్ టు 20 ఇట్ విల్ ఎగ్జిక్యూట్. ఓకేనా? అందుకే వేర్ కి లెట్ కి ఇంత డిఫరెన్స్. ఎందుకంటే లెట్ అనేది ఎందుకు ఈ కాన్సెప్ట్ ఇలా టెంపోరల్ డెడ్ జోన్ లోకి వెళ్ళిపోతుందంటే ఎవరైనా అడిగితే, ఎందుకంటే లెట్ అనేది రీడిక్లేర్ అవ్వదు. ఓకేనా? ఓన్లీ వీ కెన్ డూ రీఅసైన్. ఓకే. అండ్ ఇట్స్ ఏ బ్లాక్ స్కోప్, ఫంక్షన్ స్కోప్ వీ కెన్ యూజ్. అందుకోసమే మనము టెంపోరల్ డెడ్ జోన్ లోకి ఎగ్జిక్యూషన్ అప్పుడే టెంపోరల్ డెడ్ జోన్ లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తరువాత ఎప్పుడైతే ఇక్కడికి వస్తుందో అప్పుడు ప్రింట్ అవుతుంది. అంతవరకు ఏమొస్తుంది? రిఫరెన్స్ ఎర్రర్ వస్తుంది. సపోజ్ ఇక్కడ చూద్దామా? టెంపోరల్ డెడ్ జోన్ అంటే వేర్ లెట్ ఈక్వల్ టు 20. సారీ, కన్సోల్ కదా, కన్సోల్ ఇద్దాం. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ కన్సోల్ డాట్ లాగ్ సపోజ్ బి ఇచ్చేద్దాం. లెట్ బి ఈక్వల్ టు 3 ఇచ్చాను. ఇప్పుడు ఏమవుతుంది? నేను చెప్పాను కదా, నేను ఇక్కడ కోడ్ రన్నర్ యూజ్ చేస్తున్నాను. చూసారా? 1 మినిట్, ఇక్కడ సేవ్ చేయలేదు నేను. ఇక్కడ మళ్ళీ రన్ చేద్దాం. ఈ ఎక్స్టెన్షన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను. ఇక్కడ చూస్తే కెనాట్ యాక్సెస్ బి బిఫోర్ ఇనిషియలైజేషన్. ఇప్పుడు ఏమవుతుందో తెలుసా? ఈ బి అనే వాల్యూ ఉంటుంది కదా, ఈ బి అనేది ఎక్కడికి వెళ్ళిపోతుందంటే టెంపోరల్ డెడ్ జోన్ లోకి వెళ్ళిపోతుంది. ఎందుకు అంటే, ఓకే, నేను ఇక్కడ మీకు టైప్ చేస్తాను ఎందుకు అనేసి. 1 మినిట్. ఇక్కడ ఫస్ట్ మనం ఇనిషియలైజ్ చేయట్లేదు, అట్లీస్ట్ డిక్లరేషన్ కూడా ఇవ్వట్లేదు. అవునా? అందుకనే ఇక్కడ డిక్లేర్ చేయలేదు, ఇనిషియలైజేషన్ చేయలేదు కాబట్టి ఇక్కడ వాల్యూ లేదు. అందుకనే అది ఏమవుతుందంటే టెంపోరల్ డెడ్ జోన్ లోకి వెళ్ళిపోతుంది. వేరియబుల్స్ ఇనిషియలైజ్ వచ్చే వరకు అది టెంపోరల్ డెడ్ జోన్ లోనే ఉంటుంది. అంటిల్ దట్ వేరియబుల్ డిక్లరేషన్ ఈస్ ఎన్కౌంటర్, అంటిల్ దట్ ఇట్ రిమైన్స్ ఇన్ టెంపోరల్ డెడ్ జోన్. ఓకేనా? ఇక్కడ నేను మీకు డెఫినేషన్ రాయాలంటే కూడా రాస్తాను, ఎందుకంటే ఇంటర్వ్యూకి చాలా ఇంపార్టెంట్. నేను ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో ఈ క్వశ్చన్ లేకుండా లేదు. కావాలంటే మీకు మళ్ళీ జావా స్క్రిప్ట్ క్వశ్చన్స్ లో నేను అన్ని చెప్తానులేండి. ఇప్పుడు స్పీడ్ గా అయిపోగొట్టేసుకుందాం. చిన్న చిన్న కాన్సెప్ట్స్ అన్ని అయిపోయింది కదా. ఇప్పుడు లెట్ అయిపోయింది. లెట్ అయిపోయినాక నెక్స్ట్ ఏంటి? నాకు తెలిసి ఇంతవరకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నాకు తెలిసి జీరో ఆఫ్ ది నాలెడ్జ్ పర్సన్ కి కూడా అవ్వాలని నేను కొంచెం
మీ వేలో చెప్తున్నాను, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసేసి కాన్స్ట్. ఈ కాన్స్ట్ వేరియబుల్ ఏం చేస్తుందంటే రీడిక్లేర్ చేయదు, ఓకే, రీ అజైన్ చేయదు. ఇంకేం చేస్తుంది అని అంటారా, రీడిక్లేర్ చేయదు, రీఅజైన్ చేయదు కాన్స్ట్. ఎందుకు అంటే ఏదైనా మీకు ఫిక్స్డ్ వాల్యూ ఉంది అనుకోండి, ఆ ఫిక్స్డ్ వాల్యూ కోసమే మనం కాన్స్ట్ యూస్ చేస్తాం. ఏదైనా చేంజ్ చేయకూడదు అనుకుంటామో దానికోసం యూస్ చేస్తాం ఈ కాన్స్ట్, ఓకేనా. ఒకవేళ సపోజ్ నేను ఇక్కడ కాన్స్ట్ నేమ్ ఈక్వల్ టు అఖిల ఇచ్చాను, అండ్ సేమ్ నేను కాన్స్ట్ నేమ్ ఈక్వల్ టు వినీలా ఇచ్చాను. సి, నేను ఇంకా ఎగ్జిక్యూట్ చేయకముందే ఎర్రర్ వచ్చేసింది. ఎందుకు, కెనాట్ రీడిక్లేర్ బ్లాక్ స్కోప్ వేరియబుల్ నేమ్. ఎందుకు అంటే మనం ఇక్కడ ఏం యూస్ చేస్తున్నాం అంటే కాన్స్ట్ యూస్ చేస్తున్నాం. కాన్స్ట్ రూల్ ఏంటి, రీడిక్లేర్ చేయలేం, రీఅజైన్ చేయలేం, ఓకే. దిస్ ఇస్ ద మెయిన్ వన్ వీ నీడ్ టు నో అబౌట్ ది కాన్స్ట్. అదే మనము ఒక అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇచ్చామే అనుకో, అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ కానీ ఏదైనా ఇచ్చామనుకో కాన్స్ట్ యూస్ చేసి, సపోజ్ నేను కాన్స్ట్ యూస్ చేసి ఒక పర్సన్ నేమ్ కానీ అలా ఇస్తాను, పర్సన్ నేమ్, ఓకే, ఏదో అలా వచ్చింది. ఓకే, ఇప్పుడు నేను కాన్స్ట్ ఒక పర్సన్ నేమ్ ఇచ్చాను. ఈ పర్సన్ ఒక నేమ్ ని నేను చేంజ్ చేయొచ్చా అంటే మనం చేంజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ప్రాపర్టీస్ ని చేంజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, ఓకేనా. ఇప్పుడు సపోజ్ పర్సన్ డాట్ నేమ్ ఈక్వల్ టు నేను వినయ్ అని ఇస్తున్నాను, ఓకే. ఇప్పుడు ఈ పర్సన్ డాట్ నేమ్ ని నేను ప్రింట్ చేస్తాను, చూడండి ఏమొస్తుందో. నేమ్, ఎప్పుడైతే నేను ఈ పర్సన్ డాట్ నేమ్ ని ప్రింట్ చేస్తానో వెంటనే అది చేంజ్ అయిపోతుంది. డోంట్ ఫర్గెట్ టు సేవ్, ఓకే. నేను ఇప్పుడు కోడ్ రన్నర్ యూస్ చేస్తాను, ఊరికే నోడ్ ఇండెక్స్ డాట్ జేఎస్ యూస్ చేయకుండా. అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి కూడా చెప్తాను. సో ఇక్కడ కిందికి వెళ్తే సి చేంజ్ అయింది కదా. అంటే ఏంటి, ఆబ్జెక్ట్స్ అరేస్ లో మనం ఎక్కువగా యూస్ చేసేది, ఎప్పుడైతే మనం ఆబ్జెక్ట్స్ అరేస్ యూస్ చేస్తామో ఎక్కువగా మనము యూస్ చేసేది కాన్స్ట్ కీవర్డే. ఎందుకంటే we can change the properties, కంటెంట్ ని చేంజ్ చేయొచ్చు, బట్ ద వేరియబుల్ నేమ్ we cannot. వేరియబుల్ నేమ్ ని చేంజ్ చేయలేం, ప్రాపర్టీస్ ని చేంజ్ చేయొచ్చు, ఓకేనా. ఇది మీరు గుర్తు పెట్టుకొని ఉండండి. నేను తర్వాత దీన్ని అరేస్ ఆబ్జెక్ట్స్ వచ్చినప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడైతే మనకి వేర్ లెట్ కాన్స్ట్ అర్థమైంది కదా. వేర్ లెట్ కాన్స్ట్ దేనికి యూస్ చేస్తామనేసి ఇక్కడ నేను హోస్టింగ్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను, వీటి డిఫరెన్సెస్ చెప్పాను, ఇందులోనే ఎగ్జాంపుల్స్ చెప్పాను, ఎలా యూస్ చేయాలి కూడా చెప్పాను. ఇప్పుడు మీకు వేర్ లెట్ కాన్స్ట్ అర్థమైపోయింది. మన నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు మీరు ఏం చేస్తారంటే ప్రాక్టీస్ చేయండి, హోస్టింగ్ కాన్సెప్ట్ ఎలా వచ్చింది దీంట్లో, అసలు గ్లోబల్ స్కోప్ అంటే ఏంటి, లోకల్ స్కోప్ ఏంటి, ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేశారనుకో మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు కన్ఫ్యూజన్ గా ఉన్నా కూడా అప్పుడు చూడంగానే మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మనది డేటా టైప్స్. అంతకన్నా ఇప్పటి వరకు మనమైతే వేర్ లెట్ కాన్స్ట్ ఇంట్రో స్క్రిప్ట్ ఎలా యూజ్ చేయాలి అని మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనము డేటా టైప్స్ చూద్దాం. డేటా టైప్స్ తర్వాత మనం ఏం చేద్దామంటే లూప్స్ లోకి వెళ్దాం. లూప్స్ అంటే ఏంటి, ఫర్ ఈచ్, ఫర్ ఇన్, ప్రతి ఒక్కటి చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి కోడింగ్ కి కావాల్సినవి ఫంక్షన్స్, మ్యాప్, ఫిల్టర్, రెడ్యూస్, హైయర్ ఆర్డర్ ఫంక్షన్స్ అంటాం వీటిని. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసేసి ఇంకా ఏమేం ఫంక్షన్స్ ఉన్నాయి జావా స్క్రిప్ట్ లో అని చూద్దాం. బ్యాక్ సైడ్ నా డాగ్, సారీ ఫర్ డిస్టర్బింగ్. లెట్స్ స్టార్ట్, ఓకే. ఫస్ట్ థింగ్ వచ్చేసి పెయింట్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి డేటా టైప్స్ అనగానే మనకు గుర్తొచ్చేటివి ఏంటి, చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాను డేటా టైప్స్. స్పీడ్ గా కంప్లీట్ చేసేద్దాం వాట్ ఈస్ డేటా టైప్స్ అనేసి. అసలు డేటా టైప్స్ అంటే ఏంటి, 2 టైప్స్ ఉన్నాయి మనకు డేటా టైప్స్. వన్ డేటా టైప్ వచ్చేసి ఏంటి, ప్రిమిటివ్ డేటా టైప్. వన్ డేటా టైప్ ఈస్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్, రైట్. ప్రిమిటివ్ అండ్ నాన్ ప్రిమిటివ్, రైట్.
ఇప్పుడు ఏం చేస్తామంటే ప్రిమిటివ్ అంటే ఏంటి? మ్యూటబుల్. సారీ, ప్రిమిటివ్ డేటా టైప్స్ ఏంటి? ఇమ్యూటబుల్. ఎందుకు? ఇట్ టేక్స్ అన్ సింగిల్ వాల్యూ. ఓకే, ప్రిమిటివ్ అంటే సింగిల్ వాల్యూ. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఇమ్యూటబుల్. ఇమ్యూటబుల్ అంటే ఏంటంటే ఇట్ వోంట్ చేంజ్, చేంజ్ అవ్వదు అని అర్థం. అంటే ఇక్కడ మనం వాల్యూస్ ని ఇచ్చేసిన తర్వాత అవి చేంజ్ అవ్వవు అని అర్థం. అదే నాన్ ప్రిమిటివ్ అంటే ఏంటి అంటే ఇట్ విల్, దీన్ని మనం మ్యూటబుల్ అంటాం, చేంజ్ డేటా అని అంటాం. ఇక్కడ మనము డేటాని చేంజ్ చేస్తాం. మనము కోడింగ్ లో ఎక్కువ యూస్ చేసేది నాన్ ప్రిమిటివ్ కి సంబంధించినవి. ఓకే, ఫస్ట్ అయితే మనము ఈ ప్రిమిటివ్ నాన్ ప్రిమిటివ్ కి సంబంధించినవి చూద్దాం. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ప్రిమిటివ్ లేవే చూద్దాం. ఓకే, ప్రిమిటివ్ లో ఫస్ట్ థింగ్ వచ్చేసి, ప్రిమిటివ్ లో ఫస్ట్ థింగ్ ఏంటి? నెంబర్. మామూలుగా మనకు సి అన్నిట్లో ఇంటీజర్ ఉంటుంది, ఐఎన్టీ అని. ఇక్కడ ఏంటంటే నెంబర్, NUMBER. ఓకే, ఇక్కడ ఏంటంటే మనము బోత్ ఇంటీజర్ అండ్ ఫ్లోట్ వాల్యూస్ తీసుకుంటుంది. బోత్ ఇంటీజర్ అండ్ ఫ్లోట్ వాల్యూస్ బోత్ తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ let a equal to 20, let b equal to 4.15. ఓకే, ఇప్పుడు కన్సోల్లో ఇద్దాం. a console.log of b. okay, and I will run here. Sorry, save చేయడం మర్చిపోయాను. ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఏమని ప్రింట్ అవుతుంది? 20 and 4.5. ఇప్పుడు మనము దీని టైప్ చూద్దామా ఒకసారి ఏంటో. ఓకే, ఇక్కడికి వెళ్ళేసి console.log of type, ఇక్కడే వచ్చేస్తుంది టైప్ ఆఫ్ ఏ. console.log of type of a. ఓకే, ఏంటి? నెంబర్. ఇప్పుడు అందులోనే టైప్ ఆఫ్ బి. ఇదే ప్రాబ్లం, జూమ్ చేస్తే ఇదే ప్రాబ్లం. సి నెంబర్. ఎందుకు? ఇక్కడ ఫ్లోటింగ్ అయినా సరే, ఇంటీజర్ నెంబర్ అయినా సరే, ఏదైనా సరే, షార్ట్ నెంబర్ అయినా సరే, మనకి ఉండే ఒకే ఒక డేటా టైప్ ఏంటంటే నెంబర్. ఓకేనా, ఇది అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసేసి, నెక్స్ట్ ఏంటి అంటే బూలియన్ అన్నమాట. బూలియన్ అంటే ఏంటి? అందరికీ తెలిసింది. బూలియన్ అంటే ఏంటి? లాజికల్ వాల్యూస్ తీసుకుంటుంది, అంతేనా? బూలియన్ ఏం తీసుకుంటుంది? లాజికల్ వాల్యూస్, లైక్ ట్రూ ఆర్ ఫాల్స్, అంతే కదా. మళ్ళీ దీనికోసం నేను ఎగ్జాంపుల్ రాయాలా? మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కాబట్టి. ఈ కోడ్ లో ఆన్సర్, కోడ్ ఎలా ఉన్నా కూడా ఎయిదర్ ట్రూ గానీ ఆర్ ఫాల్స్ గానీ ప్రొవైడ్ చేస్తుంది. దాన్ని మనం ఏమంటామంటే బూలియన్స్ అంటాం, రైట్? నెక్స్ట్ వచ్చేసేసి మెయిన్ థింగ్ వచ్చేసేసి అన్డిఫైన్డ్ అంటే ఏంటంటే, ఇక్కడ నుంచి బాగా వినండి. డిక్లేర్డ్ బట్ నాట్ అసైన్డ్ ఎనీ వాల్యూ. ఇక్కడ డిక్లేర్ చేస్తాం. డిక్లేర్ అంటే మనకు అర్థం ఏంటి? var x. దీన్నే మనం డిక్లరేషన్ అంటాం. ఓకే, డిక్లేర్డ్ బట్ నాట్ అసైన్ ఎనీ వాల్యూస్. డిక్లేర్డ్ కదా. console.log of, ఫర్ ఎగ్జాంపుల్ ఏమిద్దాం? x ఇద్దాం. అండ్ టాప్ లో let x ఇద్దాం. ఇప్పుడు ఏమవుతుంది చూద్దాం ఒకసారి. వాల్యూ ఆన్సర్, నేను ఎక్స్టెన్షన్ చూపించాలి కదా మీకు. సో ఇక్కడ చూడండి, అన్డిఫైన్డ్ అని వచ్చింది. ఎందుకంటే ఇక్కడ వాల్యూ అసైన్ చేయలేదు, డిక్లేర్ చేసాం బట్ నాట్ అసైన్ ఎనీ వాల్యూ. దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ అన్డిఫైన్డ్. ఈ అన్డిఫైన్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నల్ కూడా ఒక ప్రిమిటివ్ డేటా టైప్. ఎందుకంటే ఈ నల్ ఎందుకోసం యూజ్ చేస్తామంటే, మనము ఎప్పుడైనా సరే ఏదైనా డేటాబేస్ లో కానీ డేటాని మనం హైడ్ చేస్తాం కదా, అలానే ఎప్పుడైనా మనము సపోజ్ ఏదైనా పేజ్ తీసుకుంటే కొంచెం డేటా అనేది హైడ్ అయి ఉంటుంది. సపోజ్ ఇనిషియల్ గా అంటే ఇనిషియేట్ గా ఆబ్సెన్స్ చేయాలనుకుంటాం ఆ ఆబ్జెక్ట్ వాల్యూని. అప్పుడే మనము
ఇన్స్టెడ్ ఆఫ్ ఎనీ వాల్యూ నల్ అని ఇస్తాం. ఎందుకంటే ఫ్యూచర్‌లో మనం ఏదైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే అప్పుడు మనం ఈ నల్ బదులు ఆ వాల్యూ ప్రొవైడ్ చేసుకోవడానికి మనం ముందుగానే నల్ అనేసి సేవ్ చేసుకుంటాం. అందుకని ఈ నల్‌ని మనం యూజ్ చేస్తామన్నమాట. ఓకే. ఇప్పుడు నల్ అర్థమైంది కదా! నెక్స్ట్ ఏంటి? నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్‌లో మనకు యూజ్ అయ్యేటివి రెండే రెండు. ఆబ్జెక్ట్స్ అండ్ అరేస్. రియల్ టైమ్‌లో కూడా మనం ఇవే యూజ్ చేస్తాం. ఆబ్జెక్ట్స్ తోనే కీ అండ్ వాల్యూ పెయిర్స్ తోనే మన డేటా మొత్తం ఉంటుంది మాక్సిమం. ఆబ్జెక్ట్స్ అంటే ఏంటంటే ఈ ఆబ్జెక్ట్స్ ని మనం ఎలా రాస్తామంటే కలెక్షన్ ఆఫ్ కీ అండ్ వాల్యూ పెయిర్స్. రైట్. కలెక్షన్ ఆఫ్ కీ అండ్ వాల్యూ పెయిర్స్. సపోజ్ ఈ కలెక్షన్ ఆఫ్ కీ అండ్ వాల్యూ పెయిర్స్ అంటే ఎలా ఉంటుంది చూద్దాం ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ యూజర్స్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్స్ ఎప్పుడు కూడా మనము బ్రేసెస్ లో యూజ్ చేస్తాం. బాగా గుర్తుపెట్టుకోండి, ఆబ్జెక్ట్స్ ని మనము బ్రేసెస్ లో యూజ్ చేస్తాం. ఓకే. సపోజ్ నేమ్ ఈక్వల్ టు సపోజ్ ఐఎమ్ గివింగ్ అఖిల అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఇక్కడ సెమీకోలన్ కాదు కామా పెట్టాలి. ఓకే. అండ్ ఏజ్ ఇద్దాం. ఏజ్ 23. ఓకే. ఇప్పుడు మనం ఏజ్ ప్రొవైడ్ చేసాం కదా. ఇప్పుడు వచ్చేసి కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ యూజర్స్ డాట్ నేమ్. ఇప్పుడు ఇక్కడ చూడండి, దీన్ని మనం ఆబ్జెక్ట్ నేమ్ అంటాం. యూజర్స్ ని మనం ఆబ్జెక్ట్ నేమ్ అంటాం. ఇక్కడ ఉంది కదా నేమ్ ని మనం కీ అంటాం. ఈ అఖిల అనేది ఉంది కదా ఇది వాల్యూ అన్నమాట. నేమ్ ని కీ అంటాం, అఖిల అనేది వాల్యూ. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ నేను ఆబ్జెక్ట్స్ చెప్పేటప్పుడు చెప్తాను. ఇప్పుడు జస్ట్ డేటా టైప్స్ లో నార్మల్ గా చెప్తున్నాను. ఏజ్ వచ్చేసి కీ 23 ఇస్ ద వాల్యూ. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? కీని ప్రింట్ చేస్తున్నాను. అంటే యూజర్స్ డాట్ నేమ్ అంటే ఏంటి? ఇక్కడ కీని ప్రింట్ చేయడం. రైట్. ఇప్పుడు దీన్ని సేవ్ చేసి ఒకసారి చూద్దాం. సి నా నేమ్ ప్రింట్ అయింది. అదే నేను ఏజ్ ఇస్తే ఏజే ప్రింట్ అవుతుంది. అంతే కదా. ఇప్పుడు ఆబ్జెక్ట్స్ అర్థమైంది మీకు. నెక్స్ట్ వచ్చేసి అరేస్ ఒకసారి చూసేద్దాం. అయిపోతుంది. ఓకేనా. అరేస్. ఇప్పుడు అరేస్ లోకి వెళ్తే అరేస్ అంటే ఏంటి? నార్మల్ గా మనకు అరేస్ గురించి బాగా తెలుసు, చిన్నప్పటి నుంచి మనం నేర్చుకుంటున్నాం లైక్ సి లాంగ్వేజ్ నుంచి. రైట్. అరేస్ ఏంటి? ఒక ఇండెక్స్ టైప్ లో మనం డేటాను స్టోర్ చేస్తాం. అవునా. ఎలా? ఒక అరే నేమ్ ఇస్తాం, దానికి డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేస్తాం. అవునా. దీన్ని సపోజ్ లెట్ నంబర్ ఈక్వల్ టు 1, 2, 3, 4. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెయిట్. ఇప్పుడు నేను ఇక్కడ చెప్తున్నాను చూడండి. నెంబర్ అనేది అరే నేమ్. అవునా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆబ్జెక్ట్స్ ని మనం బ్రేసెస్ లోనే రాస్తాం. ఇక్కడ పెరాంథసిస్ లో రాస్తామే, సారీ పెరాంథసిస్ కాదు, బ్రాకెట్స్ లో రాస్తామే, వీటినే మనం ఏమంటామంటే అరేస్ అంటాం. అవునా. ఇక్కడ 1, 2, 3, 4 అని ఉంది కదా. ఇక్కడ మనం వీటిని దేంతో పిలుస్తామంటే ఇండెక్సెస్ తో పిలుస్తాం. ఓకే. ఇండెక్సెస్ అంటాం వీటిని. ఇప్పుడు ఇక్కడ 1 అని ఉంది కదా. యాక్చువల్ గా ఇది స్టార్ట్ అయ్యేది, అరే స్టార్ట్ అయ్యేది 0 నుంచి. ఇప్పుడు 1 అనే ప్లేస్ లో యాక్చువల్ దాని లొకేషన్ ఏంటంటే 0 అనమాట. సెకండ్ లొకేషన్ వచ్చేసి 1 లొకేషన్ అనమాట. థర్డ్ లొకేషన్ వచ్చేసి 2 లొకేషన్. అంటే ఇక్కడ ఏంటి? ఇండెక్సెస్ ని మనం ఎలా పిలుస్తాం? ఇది అరే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0, 1, 2, 3, 4 లైక్ దట్. ఓకే. ఇప్పుడు మనం అరేస్ ఇచ్చాం కదా. ఈ అరేస్ ని కన్సోల్ డాట్ log of number ఇచ్చాక సేవ్ చేసి టోటల్ అరే మొత్తం ప్రింట్ అయింది. అవునా. ఇంతే కాదు, మనం ఏం చేయొచ్చు అంటే ఈ అరేని మనము చేంజ్ కూడా చేసుకోవచ్చు. ఈ అరేస్ ని మనం ఇలానే డిఫైన్ చేస్తాం. ఓకే. అవన్నీ నేను మళ్ళీ డిస్కస్ చేస్తాను. ఇప్పుడు డేటా టైప్స్ కాబట్టి జస్ట్ నార్మల్ గా చెప్తున్నాను. ఇప్పుడు ఇంత అర్థమైపోయింది కదా. యాక్చువల్ గా జేఎస్ లో మనం అసలు డేటా టైప్స్ యూజ్ చేయం. ఎందుకంటే
we will not use data types in JS manually because JS is a dynamic typing. JS is dynamic typing. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే సపోజ్ నేను లెట్ వాల్యూ ఈక్వల్ టు 42 ఇచ్చాను అనుకో, ఇక్కడ నేను ఏమైనా డేటా టైప్ డిఫైన్ చేశానా? అసలు చేశానా? అసలు ఏమన్నా లేదు కదా. కానీ దీన్ని టైప్ చూద్దాం ఒకసారి. console.log of type of what is the type of value. Okay, save and 42. Let's check. See నెంబర్. ఎందుకు? ఆల్రెడీ అక్కడ నెంబరే కదా 42 అనేది. అంటే ఇక్కడ డిఫాల్ట్ గా జావా స్క్రిప్ట్ మనది రన్ టైంలోనే డైనమిక్ టైపింగ్ తీసేసుకుంటుంది. ఏ టైప్ అని అదంతకు అదే తీసేసుకుంటుంది కాబట్టి మనము డేటా టైప్స్ అనేవి యూస్ చెయ్యము మాన్యువల్ గా. అండ్ ఇక్కడ ఆటోమేటిక్ గా తీసేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ స్ట్రింగ్ ఇచ్చాను, ఇక్కడ కర్లీ బ్రేసెస్ ఇచ్చేసాను అండ్ ఐఎమ్ సేవింగ్ దిస్ and the code run. See, when I keep curly braces, it takes as a string. And when I use backsticks, suppose నేను ఇక్కడ value లో అఖిల అని ప్రింట్ చేస్తున్నాను. And here, if I want to use the backticks, let message, suppose ఒక చిన్న మెసేజ్ అయితే ఇద్దాం, వెల్కమ్ టు లిటరల్స్ యూస్ చేస్తున్నాను నేను. అండ్ ఇక్కడ వాల్యూ. ఓకే, క్లోజ్, give the backticks, not this one, give the backticks. See, ఇప్పుడు చూద్దాం what is the message. string వస్తుంది maximum. what is the message here? string. See, string అంటే నేను ఇక్కడ backticks యూస్ చేసిన స్ట్రింగే. ఓకేనా. నెక్స్ట్ థింగ్ వచ్చేసేసి ఇప్పుడు అర్థమైందా, మనము డేటా టైప్స్ యూస్ చేయము, డైనమిక్ గా జావా స్క్రిప్టే ఆటోమేటిక్ గా తీసేసుకుంటుంది. ఓకేనా. ఇక్కడికి మీకు డేటా టైప్స్ అయిపోయినాయి. ఇప్పుడు మనము లూప్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. లూప్స్ తర్వాత ఒక్కొక్కటిగా వెళ్ళిపోదాం. లూప్స్ తర్వాత ఫంక్షన్స్ తర్వాత నెక్స్ట్ డే నేను మిగతావన్నీ డిస్కస్ చేస్తాను. ఓకే, లూప్స్ లోకి వెళ్ళే ముందు 1 minute. ఇప్పుడు మనము లూప్స్ గురించి చూద్దాం. ఓకే, ఇమాజిన్ ఒకవేళ, సరే లూప్స్ గురించి ఒకసారి లేమన్ ఎగ్జాంపుల్ చూసేద్దాం. ఇమాజిన్ ఒక దగ్గర మన స్టూడెంట్స్ 10 మెంబర్స్ ఉన్నారు, లేకపోతే 100 మెంబర్స్ ఉన్నారు. 100 మెంబర్స్ కి గ్రీటింగ్ చేయాలి, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్ అనేసి. అవునా. ఇప్పుడు నువ్వు ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అనేసి 100 మెంబర్స్ కి చెప్తావా? ఒకటేసారి చెప్పేస్తావా? టైం సేవ్ అవ్వాలి కదా మనకి. అందుకనే ఇలాంటి కాన్సెప్ట్ లోనే ఈ లిస్ట్ ఆఫ్ 100 మెంబర్స్ కి నువ్వు ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళేసి చెప్పడం కన్నా ఒకటేసారి ఇటరేట్ చేసుకొని ఒకటేసారి చెప్పడం వల్ల టైం కన్జ్యూమింగ్ అనేది తగ్గుతుంది, కోడ్ రీయూజబిలిటీ ఉంటుంది, అండ్ కోడ్ ని మనము ఎక్కువగా రాయాల్సిన అవసరం రాదు. అందుకనే ఇలాంటి టైంలోనే మనం లూప్స్ యూస్ చేసుకుంటాం. ఇప్పుడు మనము ఈ సినారియో యూస్ చేసే ప్రతి ఒక్క లూప్స్ గురించి మాట్లాడుకుందాం. నేను ఇప్పుడు లూప్స్ లో ఏమేమి మాట్లాడతానంటే ఫర్ లూప్, ఫర్ ఇన్, ఫర్ ఈచ్, ఫర్ ఆఫ్, వీటి గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, స్టార్ట్. నేను అన్ని ఇక్కడే రాస్తున్నాను, నాకు ఇదే కొంచెం కంఫర్టబుల్, అందుకనే. సపోజ్ ఫస్ట్ మనం ఏం డిస్కస్ చేద్దామంటే ఫర్ లూప్స్ డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఫర్ లూప్స్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి నేను ఫర్ లూప్స్ చెప్తున్నాను. మిగతా వైల్ అవన్నీ మనం పెద్దగా యూజ్ చేయము. సో ఫర్ లూప్ అంటే ఫస్ట్ సింటాక్స్ చూద్దాం. ఓకే, ఇనిషియలైజేషన్, నెక్స్ట్ ఏముంటుంది? ఇనిషియలైజేషన్, కండిషన్, నెక్స్ట్ ఇంక్రిమెంట్, దాని బదులు నేను ఐ మైనస్ అని ఇచ్చేస్తాను, నాకు ఈజీగా ఉంటుంది కాబట్టి. సో ఫర్ లూప్, వైల్ లూప్, ఫర్ లూప్, ఈ డూ వైల్ లూప్స్ ఉన్నాయి కదా,
ఏం చేస్తామంటే ఒకటే లైన్ లో కోడ్ రాసిస్తాం ఫర్ లూప్ లో. ఇమాజిన్ యూ హ్యావ్ ఎ లిస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్ అండ్ యూ వాంట్ టు గ్రీట్ ఈచ్ వన్ అన్నమాట. ఇప్పుడు నా సినారియో ఏంటంటే, ఇమాజిన్ చేసుకోండి, నీ దగ్గర 10 ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే, ఈ 10 ఫ్రెండ్స్ కి నువ్వు గ్రీట్ చేయాలి, గ్రీట్ ఈచ్ వన్. ఓకే, దిస్ ఈస్ మై సినారియో. ఇప్పుడు దీనిని నేను లూప్ లో ఎలా రాస్తానో డిస్కస్ చేసుకున్నాను. ఓకే, లెట్ స్టార్ట్. లెట్ ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్. ఓకే, ఈ ఫ్రెండ్స్ ని నేను అరేస్ లో తీసుకుందామా, ఈజీగా ఉంటుంది మనకి. ఓకే, అరేస్ లోనే తీసుకుందాం, మళ్ళీ ఆబ్జెక్ట్స్ యూజ్ చేద్దాం. ఓకే, సరే. నేను మా ఇంట్లో వాళ్ళ నేమ్స్ ఇచ్చేస్తున్నా, వినయ్ అండ్ అఖిల, వినీలా, డాడీ, మా ఓకే, ఇప్పుడు ఇచ్చేసాను కదా. నేను ఒక అరే అయితే క్రియేట్ చేసుకున్నా. ఓకే, నేను అందరి నేమ్స్ ఇచ్చాను, ఒకరిది ఒకటి ఫీల్ అవుతారేమో అని భయం. సో ఈ అరేస్ ఇచ్చేసాను కాబట్టి ఇప్పుడు నేను దీన్ని లూప్ చేసుకుందాం, ఫర్ లూప్. ఓకే, ఫర్ లూప్ స్టార్ట్ చేద్దామా. ఇప్పుడు లెట్ కాన్సెప్ట్ యూజ్ చేయండి, లెట్ వేరియబుల్ తోనే యూజ్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది. ఐ మీన్ రియల్ టైమ్ లో మళ్ళీ యూజ్ చేసేటప్పుడు కష్టం కాకుండా. ఐ ఈక్వల్ టు 0, ఇండెక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందన్నాను, ఇక్కడ బాగా వినండి, ఫర్ లూప్స్ మీకు చాలా ఇంపార్టెంట్. ఓకే, ఐ ఏమన్నాను నేను, అరే 0 నుంచి స్టార్ట్ అవుతుంది అన్న, అందుకని నేను ఐ ఈక్వల్ టు 0 తీసుకున్నా. ఇటరేట్ చేసుకోవాలి కదా. ఇప్పుడు 0 ఎవరు ఇక్కడ, వినయ్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఐ లెస్ దాన్, మన వేరియబుల్ నేమ్ ఏంటి, ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ డాట్ ఇటరేట్ చేయమంటున్నా, ఎంతమంది ఉంటే అంతమందికి చెప్పమంటున్నా. అంటే ఏంటి, లెంత్ ఎంతో కనుక్కోవాలి కదా. ఇలా మీ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలి. లెంత్ ఎంత ఉంది, లెంత్. ఓకే, లెంత్. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్, అయిపోయిందా. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ కన్సోల్ డాట్ లాగ్ ఏం చేద్దాం, ఐ కొంచెం డేటా ఇద్దాం బాగుంటుంది, హలో ప్లస్ ఫ్రెండ్స్, కొంచెం స్పేస్ ఇచ్చుకున్నాం, సారీ ఫ్రెండ్స్ ఆఫ్ ఐ ప్లస్, మళ్ళీ బ్రేసెస్ ఇచ్చేసి ఒకసారి ఇలా ఇద్దాం. ఇది మీకు కష్టం అనిపించవచ్చు కొద్దిగా, బట్ అర్థం చేసుకుంటే చాలా ఈజీ. మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానులేండి, నో ప్రాబ్లం. ఇప్పుడు ఏం చేస్తున్నా నేను, హలో వినయ్, హలో అఖిల అని ప్రింట్ చేయాలనుకుంటున్నా. అందుకనే నేను ముందు స్ట్రింగ్ ఇచ్చుకున్నా, హలో అనేసి. తర్వాత స్ట్రింగ్ ని కంకాటినేట్ చేయాలంటే జావా స్క్రిప్ట్ లో మనం యూజ్ చేసేది ఏంటంటే ప్లస్ అన్నమాట. కంకాటినేట్ చేయడానికి, యాడ్ చేయడానికి మనం యూజ్ చేసే సింబలే ప్లస్. సో అది నేను చెప్పలేదు, మర్చిపోయాను, ఇప్పుడు గుర్తొచ్చింది. ఓకే, ప్లస్. ఇప్పుడు ఫ్రెండ్స్ ఆఫ్ ఐ అంటే ఏంటి, మన నేమ్. ఓకే, అండ్ ఐ అనేది ఐతో ఇటరేట్ చేస్తున్నాం కాబట్టి ఫ్రెండ్స్ ఆఫ్ ఐ, అవునా. ఇప్పుడు దాని తర్వాత ఎక్స్క్లమేటరీ మార్క్. ఇప్పుడు ఇది అర్థమైంది కదా. ఇప్పుడు మీకు ఫర్ లూప్ అంటే ఏంటి అర్థమైంది. దీన్ని సేవ్ చేసి రన్ చేద్దాం. హలో అఖిల, హలో వినయ్, హలో డాడీ, హలో మమ్మీ, హలో రాజేష్, వచ్చేసిందా. ఫర్ లూప్ ని ఇంత ఈజీగా ఇటరేట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మీకు ఫర్ లూప్ అర్థమైందనే అనుకుంటున్నా. ఏ సినారియో అయినా కానీ ఇంతనే. ఓకే, ఏ సినారియో అయినా, అరే ఇస్తే ఏంటి, 0 నుంచి ఇటరేట్ చేసుకుంటాం. 0 నుంచి ఇటరేట్ చేసుకోవాలని ఏం లేదు, నువ్వు 0 కాకుండా నాకు 2 నుంచి ఇటరేట్ చేసుకోవాలని ఉంది, అప్పుడు నువ్వు ఇలా నుంచి ఇటరేట్ చేసుకోవాలనుకున్నా కూడా చేసుకోవచ్చు. ఇలా నువ్వు నీ సినారియోని ఫస్ట్ నువ్వు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న తర్వాతనే నువ్వు లాజిక్ ని బిల్డ్ చేయగలవు. ఓకే, ఫర్ లూప్ అర్థం అయిపోయింది అనుకుంటున్నా నేను మీకు. నెక్స్ట్ వచ్చేసి వైల్ లూప్. వైల్ లూప్ కి కూడా ఒక చిన్న లేమ్యాన్ ఎగ్జాంపుల్ చూసి తర్వాత క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం, ఆన్సర్ లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఇప్పుడు నాది ఏంటంటే, మన దగ్గర షిప్స్ ఉన్నాయి. అయితే షిప్స్ ఎన్ని ఉన్నాయి అనేసి నేను కౌంట్ చేయాలి, నా కండిషన్ అనమాట. ఎన్ని షిప్స్ ఉన్నాయి అనేసి నేను కౌంట్ చేసుకోవాలి. ఓకే, అవి పడుకునే లోపు నేను కౌంట్ చేసేయాలి. ఓకే, ఇప్పుడు కండిషన్, మన కండిషన్ ఏంటి, షిప్స్ కౌంట్ చేయాలి బిఫోర్ అస్లీప్, రైట్. ఇది మన కండిషన్. రాసేద్దామా కోడ్, రాసేద్దాం.
ఫస్ట్ నా షిప్స్ ఎన్ని, ఒకటి అనుకుందాం. ఓకే, ఫస్ట్ షిప్ 1. ఓకే, వైల్ కండిషన్ ఏంటి ఇక్కడ, ఫస్ట్ కండిషన్ చెక్ చేయాలి. వైల్ లూప్ అంటే ఏంటి, ఫస్ట్ కండిషన్ చెక్ చేసి తర్వాత లోపలికి వెళ్తుంది. అదర్వైజ్ కండిషన్ దగ్గరే రాంగ్ అయిపోయింది అనుకో, అక్కడ నుంచి అక్కడికే బయటకు వచ్చేస్తుంది. కండిషన్ ఎప్పుడైతే కరెక్ట్ అవుతుందో అప్పుడే లోపలికి వెళ్ళి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది వైల్ లూప్ కండిషన్. ఓకే, ఇప్పుడు వైల్ లూప్ లో షిప్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5, console.log of ఇదా counting ships లేకపోతే 1 minute, just ships plus plus next console.log of count, చిన్న టెక్స్ట్ ఇద్దామని నేను చూస్తున్నాను. కౌంటింగ్ షిప్స్. ఓకే, కౌంటింగ్ షిప్స్ ప్లస్ మనది ఏంటి నేమ్ షిప్స్ కదా, ఇచ్చేసి ఇచ్చాడు అంతే. అర్థమైంది అనుకుంటున్నాను. ఏం లేదు, నేను ఇక్కడ జస్ట్ ఒక టెక్స్ట్ రాశాను, టెక్స్ట్ కి ఎన్ని షిప్స్ అనేసి అంతే, కౌంట్ చేసుకోవడానికి. దట్స్ ఇట్, ఏం లేదు ఇక్కడ మనం రాసేదానికి. ఇప్పుడు రన్ చేద్దాం, కోడ్ సేవ్ చేసాం కదా. ఇక్కడ ఏమవుతుంది, షిప్స్ ఎన్ని ఉన్నాయి అనేసి కండిషన్ అనేది ఫాల్స్ అవుతుందా రైట్ అవుతుందా అని ఫస్ట్ లోనే వైల్ కండిషన్ ఏం చేస్తుంది, చెక్ చేసుకుంటుంది. చెక్ చేసుకున్న తర్వాత షిప్స్ ఉన్నాయా లేదా అనేసి మనము లోపలికి వెళ్ళేసి కండిషన్ చెక్ చేస్తున్నాం. అదర్వైజ్ అక్కడ నుంచి అక్కడే మనం బయటకు వచ్చేస్తున్నాం. ఇందులో ఉన్న కోడ్ అదే. డిస్కస్ వన్ మోర్ టైం. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఎన్ని షిప్స్ ఉన్నాయి అనేసి కౌంట్ చేస్తున్నాం కదా. మనం ఇనిషియల్ గా షిప్స్ ఎన్ని తీసుకున్నాం, 1 తీసుకున్నాం. అండ్ షిప్స్ ని ఎంత వరకు కౌంట్ చేస్తున్నాం, 5 వరకు కౌంట్ చేస్తున్నాం. అంటే మనకి ఎన్ని షిప్స్ ఉన్నాయి అనేసి ఇక్కడ రావడం, అంతేనా. కండిషన్ ని ఫస్ట్ లోనే మనం చెక్ చేసుకొని తర్వాత లోపలికి వెళ్తున్నాం. ఇఫ్ ద కండిషన్ ఇస్ ట్రూ, అప్పుడే మనకి లోపలికి వెళ్ళేసి ఇంక్రిమెంట్ అవుతుంది. అదర్వైజ్ అక్కడ నుంచి అక్కడికి ఎగ్జిట్ అయిపోతుంది. విల్ చెక్. వచ్చిందా, కౌంట్ షిప్ 1 2 5 షిప్స్ ఉన్నాయి అనేసి. ఇది కండిషన్ ఇన్ వైల్ లూప్. అదే నువ్వు నెక్స్ట్ వచ్చేసేసి డూ వైల్ లూప్. ఇందాక వైల్ లూప్ అయితే ఏమైంది, ఫ్రంట్ లోనే మనం ఎగ్జిక్యూట్ చేసాం కదా కోడ్ ని. అదే డూ వైల్ లూప్ ఏం చేస్తుందంటే అట్లీస్ట్ ఒక్కసారి అయినా సరే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకంటే ఎయిదర్ ఇట్ ఈస్ ఎ ట్రూ అయినా సరే ఫాల్స్ అయినా సరే ఫస్ట్ చెక్ చేయకుండానే, కండిషన్ చెక్ చేయకుండానే ఒక్కసారి అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎయిదర్ అది ట్రూ అయినా ఫాల్స్ అయినా. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఒకవేళ ఫాల్స్ అయితే ఎగ్జిట్ అయిపోతుంది, ట్రూ అయితే కంటిన్యూ అవుతుంది ఎగ్జిక్యూషన్, అంతే. ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. ఒకసారి డూ వైల్ లూప్ గురించి చూసేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ అర్థం కాకపోతే ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, క్యాండీస్ ఉన్నాయి మనకి బౌల్లో. ఒక బౌల్లో క్యాండీస్ ఉన్నాయి అనుకుంటున్నాం. కానీ యాక్చువల్ గా కండిషన్ ఏంటంటే బౌల్లో క్యాండీస్ లేవు. కానీ బౌల్ లోపలికి ఉండడం వల్ల మనం ఏం చేస్తున్నామంటే ఒకసారి హ్యాండ్ పెట్టి చెక్ చేస్తున్నాం. అంటే ఒకసారి హ్యాండ్ పెట్టి బౌల్లో తీసుకోవడానికి ట్రై చేస్తున్నాం, లేకపోయినా మనం చూడడానికి ట్రై చేస్తున్నాం. అంటే ఇక్కడ ఏంది, వితౌట్ కండిషన్ వీఆర్ చెకింగ్ వన్స్, చెక్ చేస్తున్నాం. ట్రూ అయినా ఫాల్స్ అయినా ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఏదో ట్రూ అయితే వర్క్అవుట్, ట్రూ అయితే కంటిన్యూ చేస్తాం ఇటరేషన్, లేదు అంటే ఫాల్స్ అనేసి ఎగ్జిట్ అయిపోతాం, అంతే. ఇక్కడ కూడా సేమ్ సినారియోలోనే మనం కోడ్ రాద్దాం. డూ వైల్ కి సింటాక్స్ అవసరం లేదనుకుంటున్నా. సో డూ అండ్ console.log of eating a candy. నెక్స్ట్ వచ్చేసేసి candies minus
డిక్రిమెంట్ చేసాం. ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ వీటి గురించి మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. నో ప్రాబ్లం. వైల్ ఇప్పుడు చూద్దాం ఏమవుతుందంటే ఈ కండిషన్ లో ఫస్ట్ డూ ఏం చేస్తుందంటే లోపలికి వెళ్ళిపోతుంది. ఓకే, లోపలికి వెళ్ళిపోయి పర్సనే అనుకుందాం. ఈ పర్సన్ ఏం చేస్తాడంటే డూ అనే పర్సన్ లోపలికి వెళ్ళిపోయి క్యాండీస్ చెక్ చేస్తాడు. క్యాండీస్ చెక్ చేసిన తర్వాత ఒకసారి క్యాండీ లేకపోయినా తినాలనేసి చెక్ చేస్తాడు. అంటే ఏం చేస్తున్నాడు, ఒకసారి అయితే చూస్తున్నాడు, లేవు యాక్చువల్ గా లేవు కాబట్టి కండిషన్ ఏమవుతుంది, ఎగ్జిట్ అయిపోతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఒక్కసారి అయితే మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. యాక్చువల్ గా లేవు కాబట్టి కండిషన్ ఇప్పుడు చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ కండిషన్ చెప్పాను కదా మీకు, ఈటింగ్ ఏ క్యాండీ అనేసి ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం రాలేదు. ఎందుకంటే మన బౌల్లో క్యాండీస్ లేవు. ఎందుకంటే ఇక్కడ మనం ఆల్రెడీ 0 అని పెట్టేసాం కండిషన్ లో. అందుకని దెర్ ఈస్ నో ఎనీ క్యాండీస్ ఇన్ అవర్ థింగ్. కానీ ఒక్కసారి అయితే చెక్ చేసుకుంది. దీన్నే మనము డూ వైల్ లూప్ అనేసి అంటాం. నెక్స్ట్ వచ్చేసి డూ వైల్ లూప్ తర్వాత మనకి ఏమున్నాయంటే ఇంకా మెయిన్ ఇవే ఫర్ ఆఫ్ అండ్ ఫర్ ఇన్. ఇవి డిస్కస్ చేసుకుందాం. ఫర్ ఆఫ్ అండ్ ఫర్ ఇన్ ఎందుకంటే ఫస్ట్ మనం ఏం డిస్కస్ చేద్దామంటే ఫర్ ఆఫ్ డిస్కస్ చేసుకుందాం. ఫర్ ఆఫ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ యూజ్ టు ఇటరేట్ ఓవర్ అన్ అరేస్. ఎక్కువగా మనము ఈ ఫర్ ఆఫ్ ని ఎందుకోసం యూజ్ చేస్తామంటే ఎక్కువగా అయితే అరేస్ ని ఇటరేట్ చేయడానికి యూజ్ చేస్తాం. అంటే అరేస్ ని ఇటరేట్ చేస్తామా అంటే అలా ఏం లేదు. ఏదర్ స్ట్రింగ్స్ ని ఇటరేట్ చేసుకుంటాం, ఐ మీన్ ఆబ్జెక్ట్స్ ని కూడా ఇటరేట్ చేసుకుంటాం. కానీ బట్ వీఆర్ యూజింగ్, ఎక్కువగా యూజ్ చేసేది ఏంటంటే ఇటరబుల్ ఫర్ ఓవర్ అరేస్. అరేస్ ని ఇటరేట్ చేయడానికే మనం ఎక్కువగా యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ ఎ బాస్కెట్. ఒక బాస్కెట్ ఉంది నీ దగ్గర ఆఫ్, నీ దగ్గర ఏమవుతుందంటే ఫ్రూట్స్ ఉన్నాయి అండ్ వాంట్ టు లిస్ట్ ఈచ్ వన్. అంటే యూ హ్యావ్ ఎ బాస్కెట్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వాంట్ లెట్ టు లిస్ట్ ఈచ్ వన్. అంటే ఒక్కొక్క ఫ్రూట్స్ ఎన్ని ఉన్నాయనేసి ఒకసారి చెక్ చేయాలనుకుంటున్నాం, అంటే ఇటరేట్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు మనం ఏం చేయగలం, ఆ ఫ్రూట్స్ ని ఇటరేట్ చేసుకుందాం ఒకసారి. ఎస్, సినారియో ఏంటంటే you have basket of fruits, scenario పట్టే, and want to list each one. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఈ బాస్కెట్ లో ఉన్న ఫ్రూట్స్ అన్ని లిస్ట్ చేస్తున్నాం, రైట్. ఇప్పుడు మనం ఫస్ట్ దాన్ని ఏం చేయాలి, ఇటరేట్ చేసుకోవాలి కదా, మరి అరేస్ క్రియేట్ చేసుకోవాలి కదా. ఫస్ట్ అయితే మనం ఒక అరే క్రియేట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ మీతో డిస్కస్ చేసిన ఈ ఫర్ ఆఫ్ ని మనం ఎక్కువగా దేనికోసం యూజ్ చేస్తాం, అరేస్ ని ఇటరేట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే, ఫస్ట్ అయితే ఫ్రూట్స్ అయితే క్రియేట్ చేద్దాం. యాపిల్, బనానా, సపోజ్ చెర్రీ, ఇంకా ఏమున్నాయి, గువా, చాలండి. అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ అరేస్ ని ఇటరేట్ చేస్తున్నాం. ఈ ఫర్ ఆఫ్ లో మనం ఎలా ఇటరేట్ చేస్తామో చూద్దాం. ఫర్ లూప్ లెట్ వేరియబుల్ తీసుకుందాం. ఫస్ట్ లెట్ ఫ్రూట్, ఎలిమెంట్ అంటే ఇక్కడ ఫ్రూట్ అన్నమాట. ఓకే, ఫ్రూట్ అరేస్ అని ఇచ్చాం కదా మనం అక్కడ, అరేస్ మన అరేస్ నేమ్ అనమాట. యాక్చువల్గా నేను అక్కడ అరేస్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ అరేస్ అని యూజ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇటరేట్ చేసేది ఈతో. ఓకే, ఫ్రూట్, దాన్ని మనము ఎలిమెంట్ అంటాం. ఓకే, ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఐ లైక్, అక్కడ మనం ఏమి ఇచ్చాం, ఎలిమెంట్ ఫ్రూట్ కదా, ఆ ఫ్రూట్ ఇవ్వాలి అంతే, ఇంకేం లేదు. కొంచెం స్పేస్, ఇప్పుడు ఏమవుతుందంటే ఇది
ఇటరేటింగ్ ఓవర్ అన్ అరేస్ ఈ యాపిల్, బనానా, చెర్రీ, గోవా ఉంది కదా, ఇవన్నీ ఇటరేట్ అయ్యి లిస్ట్ అవుట్ చేస్తుంది ఈచ్ వన్. ఐ లైక్ ఫ్రూట్, ఐ లైక్ బనానా, ఐ లైక్ చెర్రీ అలా అనమాట. ఇక్కడ ఫ్రూట్ అనేది ఏంటంటే ఎలిమెంట్, అండ్ ఈ అరేస్ వచ్చేసి మన అరే నేమ్. ఏదైతే మనం నేమ్ ఇచ్చింటామో ఆ నేమ్ ని మనం ఇక్కడ యూజ్ చేసుకుంటాం. విల్ చెక్ హియర్. ఒక్క నిమిషం టర్మినల్ టర్మినల్లోకి వెళ్ళేసి న్యూ టర్మినల్లోకి వెళ్దాం. మళ్ళీ ఏమైనా ఒకసారి డిస్కస్. సి ఐ లైక్ యాపిల్, ఐ లైక్ బనానా, ఐ లైక్ చెర్రీ, ఐ లైక్ గోవా. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఫర్ ఈచ్ ఈ ఫర్ ఆఫ్ ఇవన్నీ యూజ్ చేస్తాం కానీ ఫర్ లూప్స్, వైల్ లూప్స్, డు వైల్ లూప్స్ కోడ్ అనేది మనం చాలా ఎక్కువగా రాస్తాం. దానివల్ల ఏంటంటే అంత అంత ఇంటరాక్టివ్ గా అనిపించదు మనకు కోడ్. ఎప్పుడైతే మనము అరేస్ కోసం కానీ ఫర్ ఆఫ్ యూజ్ చేసామనుకో చాలా ఈజీగా మనము డిక్లేర్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా ఇటరేట్ చేసుకోవచ్చు. అందుకనే ఎక్కువగా ఈ ఫర్ ఆఫ్ అనేది యూజ్ చేసుకుంటారు అరేస్ ని ఇటరేట్ చేసేటప్పుడు. ఇక్కడ ఫ్రూట్ అంటే ఏంటంటే ఎలిమెంట్. ఫ్రూట్ అని మనం డిస్కస్ చేసాం కదా, ఎలిమెంట్ అంటే ఏంటి, ఇక్కడ ఈ ఎలిమెంట్ నేమ్ తోనే మనం ఇటరేట్ చేస్తున్నాం. ఓకే, అరేస్ తో కాదు, ఎలిమెంట్ నేమ్ తో ఇటరేట్ చేస్తున్నాం. ఓకే, అందుకని మనము ఫ్రూట్ అనేది ఎలిమెంట్ గా తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసేసి దీన్ని ఏమంటాము, ఇటరబుల్ అంటాం. ఇటరబుల్ అంటే వాట్ ఎవర్ వీఆర్ గివింగ్ ద నేమ్, దెన్ దాన్ని మనం ఏమంటామంటే ఇటరబుల్స్ అంటాం. ఓకే, దీన్ని ఫర్ ఆఫ్. నెక్స్ట్ వచ్చేసి ఫరిన్ డిస్కస్ చేద్దాం. ఈ ఫరిన్ అంటే ఇప్పుడు నేను చెప్పింది ఏంటి, ఫర్ ఆఫ్ అరేస్ కోసం చెప్పాను. అదే ఫరిన్. ఇప్పుడు ఫరిన్ దేనికోసం యూజ్ చేస్తామంటే ఆబ్జెక్ట్స్ ని ఇటరేట్ చేయడానికి. ఆబ్జెక్ట్స్ అంటే ఆబ్జెక్ట్స్ కాదు కానీ ఓవర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. ఓవర్ ది ప్రాపర్టీస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. ఓకే, ఏదైతే ఆబ్జెక్ట్స్ లో కీ అండ్ వాల్యూ పెయిర్స్ అని నేను డిస్కస్ చేశాను కదా, కీ అండ్ వాల్యూ పెయిర్స్ అనేసి ఆ కీస్ అండ్ వాల్యూ పెయిర్స్ తో ఇటరేట్ అవుతుంది అనమాట. ఇటరేటింగ్ ఓవర్ ది ప్రాపర్టీస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. రైట్, సపోజ్ ఇక్కడ చూద్దాం, ఫర్ కీ ఇన్ ఆబ్జెక్ట్. ఇది యాక్చువల్ సింటాక్స్. ఏం చేస్తున్నాం ఇక్కడ, కీ అనేది ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ మీకు కీ గురించి చెప్పాను. నేమ్ ఈక్వల్ టు సపోజ్ ఐఎమ్ గివింగ్ దిస్ నేమ్. ఇక్కడ నేమ్ అనేది కీ, ఆ కీ అనేది వాల్యూ. అంటే ఇక్కడ కీ అంటే ఇక్కడ మనకు కీ అనగానే మనకి ఏం రావాలి, నేమ్. ఆబ్జెక్ట్ అనగానే వాట్ ఎవర్ వీఆర్ గివింగ్ ద ఆబ్జెక్ట్ నేమ్ లైక్ అన్ అరే. అరేకి మనం అరేస్ అని నేమ్ ఎలా అయితే రిప్రజెంట్ చేసామో, ఇప్పుడు మనం రిప్రజెంట్ చేసే ఆబ్జెక్ట్ కి కూడా ఏ నేమ్ అయితే రిప్రజెంట్ చేస్తామో దాన్ని మనం ఏమంటామంటే ఆబ్జెక్ట్ అంటాం. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాం, ఓవర్ ది ప్రాపర్టీస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్, వీటినే మనం ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్ అంటాం కదా. ఈ ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్ ని ఇటరేట్ చేసుకోవడంనే మనము ఏమంటా, దేంతో ఇటరేట్ చేసుకుంటామంటే ఫరిన్ తో ఇటరేట్ చేసుకుంటాం. ఒక చిన్న కోడ్ అయితే రాద్దాం. లెట్ యూజర్స్ ఉన్నారు అనుకుందాం. సపోజ్ యూజర్స్ టైటిల్ ఏమిద్దాం, సమ్ XYZ. author some YYY year 1937. ఓకే, ఇచ్చేసాం కదా. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే వీటిని నేను ఇటరేట్ చేసుకోవాలనుకుంటున్నా. ఫర్ లెట్ కీ, ఇక్కడ కీ అనే ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏమైనా ఇచ్చుకోవచ్చు. నేను కీ అనే ఇస్తున్నాను మీకు అర్థం అవ్వాలి అనేసి. కీ ఇన్ యూజర్స్, వాట్ ఈస్ అవర్ ఆబ్జెక్ట్ నేమ్, యూజర్స్. రైట్, ఈ యూజర్స్ ఇచ్చుకున్నాం. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ కీ key plus, and I want to give some colon plus
users and users of keys కదా మనము ఇటరేట్ చేసుకుంటున్నాం. సో we'll keep like 1 minute ఇక్కడ error console.log problem console.log of key plus users ఇప్పుడు మనం ఇటరేట్ చేసుకుందాం. కోడ్ ఎక్స్టెన్షన్ సంథింగ్ ఎర్రర్ వస్తుంది. సి మన టైటిల్ ఆథర్ ఇయర్ దేని మీద ఇటరేట్ చేసుకున్నాం, యూజర్స్ కీ అండ్ వాల్యూ పేర్స్ రెండు మనకి వచ్చాయి. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం, మనము ఆబ్జెక్ట్స్ ని ఇటరేట్ చేస్తున్నాం ఓవర్ ది ప్రాపర్టీస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్స్. ఇక్కడ ప్రాపర్టీస్ అంటే ఏంటి, మనకి టైటిల్ ఆథర్ అండ్ ఇయర్. ఓకే, ఇక్కడ కీ అనే ఇవ్వాల్సిన అవసరం లేదు వాటిని ఇటరేట్ చేసుకోవడానికి. వీ కెన్ గివ్ యాజ్ ఎన్ సమ్ హెచ్ఎం అలా కూడా ఇచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు మనకి ఫరిన్ కాన్సెప్ట్ అర్థమైంది. ఫరిన్ కాన్సెప్ట్ మనం దేనికోసం యూజ్ చేస్తాం, ఓవర్ ద ఇటరేషన్ ఆఫ్ ది ప్రాపర్టీస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్ ని ఇటరేట్ చేయడానికి మనం యూజ్ చేసే టెక్నికే ఫరిన్. ఓకే, ఇప్పుడు ఫరిన్ ఫర్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసేసి లాస్ట్ టాపిక్ బ్రేక్ అండ్ కంటిన్యూ ఇన్ లూప్స్ లో మనకు లాస్ట్ టాపిక్ వచ్చేసి బ్రేక్ అండ్ కంటిన్యూ. ఓకే, ఇప్పుడు నేను డిస్కస్ చేసేది ఏంటంటే బ్రేక్ అండ్ కంటిన్యూ, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్. ఓకే, ఎప్పుడైనా సరే కొంచెం ఇంపార్టెంట్ ఈ బ్రేక్ అండ్ కంటిన్యూ కూడా మనం నేర్చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసేసి ఈ బ్రేక్ అండ్ కంటిన్యూ మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 5 నెంబర్స్ ఉన్నాయి, 1 2 3 4 5. ఓకేనా, ఇప్పుడు నాకేందంటే 3 దగ్గర బ్రేక్ అయిపోవాలి, అంటే అక్కడ స్కిప్ అయిపోవాలి, కోడ్ ఇంకా ఎగ్జిక్యూషన్ అవ్వకూడదు, అక్కడితో ఆగిపోవాలి. అప్పుడు మనం ఏం చేస్తామంటే బ్రేక్ యూజ్ చేస్తాం. అలా కాకుండా నాకు 3 దగ్గర జస్ట్ స్కిప్ అవ్వాలి, స్కిప్ అవ్వడానికి మనం స్కిప్ అయ్యి జంప్ ఇంటూ నెక్స్ట్ ఇటరేషన్ కి జంప్ అవ్వడానికి మనం యూజ్ చేసేది కంటిన్యూ, చాలా చిన్నది. ఓకే, విల్ సీ ఫర్ లెట్ I equal to 1 and I less than or equal to 5, I plus plus. Okay, we'll go from here. If నేను ఫస్ట్ ఏం చేస్తున్నా, బ్రేక్ యూజ్ చేస్తున్నా. ఇప్పుడు ఏంటంటే మనం కన్సోల్ లాగ్ ప్రింట్ చేద్దాం. అయ్యే కదా మనం తీసుకుంది, సో నాకు ఎక్స్టెన్షన్ వర్క్ అవ్వట్లేదు, అందుకే నేను మళ్ళీ ఇలానే టైప్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఏంటి ఇక్కడ నేను 1 నుంచి తీసుకున్నాను కాబట్టి 1 2 ప్రింట్ అయ్యి 3 దగ్గర బ్రేక్ అయిపోయింది. 3 దగ్గర బ్రేక్ అయిపోయి నెక్స్ట్ ఏం ప్రింట్ అవ్వలేదు, అక్కడితో ఆగిపోయి స్కిప్ అయిపోయింది కోడ్. అదే నువ్వు ఈ ప్లేస్ లో కంటిన్యూ కానీ మెన్షన్ చేసావనుకో, కంటిన్యూ. ఇప్పుడు చూద్దాం, ఓన్లీ 3 అనేది స్కిప్ అయింది. 3 అనేది స్కిప్ అయ్యి నెక్స్ట్ ఇటరేషన్ లకి జంప్ అయింది. దీన్నే మనము బ్రేక్ అంటాం, కంటిన్యూ అంటాం. ఓకే, ఇప్పుడు బ్రేక్ అండ్ కంటిన్యూ అయిపోయింది. అంటే ఇప్పుడు మనం ఏం చేసాము, లూప్స్ లో ఆల్మోస్ట్ అన్ని ఫినిష్ చేసాం. ఇప్పుడు మనము నేర్చుకోవాల్సింది ఫంక్షన్స్ లకి వెళ్ళిపోదాం. ఫంక్షన్స్ చాలా చాలా ఇంపార్టెంట్, స్కిప్ చేయకుండా చూడండి ఫంక్షన్స్ మాత్రం. ఓకే, లెట్స్ స్టార్ట్.
ఓకే, ఇప్పుడు లూప్స్ అయిపోయాయి కదా. ఇప్పుడు ఫంక్షన్స్ లేకొద్దాం. ఫంక్షన్స్ అంటే ఏంటి? కోడ్ జనరల్ గా చెప్పాలంటే కోడ్ ని రీయూజ్ చేసుకోవడం, అంతే కదా. ఇప్పుడు ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్దాం. ఇప్పుడు ఏంటి, సపోజ్ మన దగ్గర లాగిన్ ఫంక్షనాలిటీ ఉంది. లాగిన్ చేసే ప్రతిసారి ఓటీపీ రావాలి. లాగిన్ చేసే ప్రతిసారి ఓటీపీ రావాలి. ఇప్పుడు సపోజ్ మన దగ్గర 10 పీపుల్ ఉన్నారు. 10 పీపుల్ కి లాగిన్ చేసేటప్పుడు ఓటీపీ వస్తుంది, అవునా. ఇప్పుడు ఏమవుతుంది, ఓటీపీ కోసం మనము 10 సార్లు కోడ్ రాస్తామా ఓటీపీ కోడ్, లేకపోతే ఓటీపీ సెండ్ చేయడానికి ఒకటేసారి రాసి 10 సార్లు యూజ్ చేసుకుంటామా? ఏది బాగుంది? కోడ్ ని రీయూజ్ చేసుకోవడం బాగుందా, అదే కోడ్ ని 10 సార్లు రాయడం బాగుందా? కదా. దీన్నే దీన్నే మనము ఒక లాగిన్ ఫంక్షనాలిటీ కోసం, ఒక ఓటీపీ ఫంక్షనాలిటీ కోసం మనం రాసే కోడ్ ఒక్కసారి రాసి ఎన్ని సార్లైనా యూజ్ చేసుకోవడమే మనం కోడ్ రీయూజబిలిటీ అంటాం. ఈ కోడ్ రీయూజబిలిటీ కోసమే మనము ఫంక్షన్స్ ని యూజ్ చేస్తాం మెయిన్ గా, ఓకేనా. టు బిల్డ్ ఏ టాస్క్, ఓకే, ఫర్ రీయూజబిలిటీ. ఓకే, నాకు తెలిసి మీకు ఇప్పుడు ఫంక్షన్స్ అంటే అర్థమైంది. ఇంకా జావా స్క్రిప్ట్ లో కొన్ని డిఫరెన్స్ ఆఫ్ ఫంక్షన్స్ యాడ్ అయ్యాయి. మనకు తెలిసిన ఫంక్షన్స్ ఏంటి? నేమ్డ్ ఫంక్షన్స్, ఇంతేనా. నేమ్డ్ ఫంక్షన్స్ తెలుసు. కానీ జేఎస్ లో ఏం యాడ్ అయ్యాయి అంటే అనానిమస్ ఫంక్షన్స్ అనేసి ఒకటి యాడ్ అయింది. ఆరో ఫంక్షన్, ఇమీడియట్లీ ఇన్వోక్డ్ ఫంక్షన్ అనేసి కొన్ని యాడ్ అయ్యాయి. ఈ ఫంక్షన్స్ గురించి మనం డిస్కస్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్. అసలు ఒక ఫంక్షన్ ని ఎలా కాల్ చేస్తాం, ఎలా డిక్లేర్ చేస్తాం, ఎలా రిటర్న్ చేస్తాం, అసలు రిటర్న్ అంటే ఏంటి, ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి, పారామీటర్స్ అంటే ఏంటి, అన్ని డిస్కస్ చేసేద్దాం. ఫస్ట్ నేను ఒక ఫంక్షన్ అయితే క్రియేట్ చేస్తాను. ఫస్ట్ మొత్తం క్రియేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. number 1 comma number 2, I'm taking 2 parameters and I'm going to return number 1, okay, plus number 2. And here I want to call this add of 3 comma 4 console.logout results. Now ఇప్పుడు అర్థం చేసుకుందాం అసలు ఫంక్షన్ ని ఎలా కాల్ చేస్తాం అనేసి, ఓకేనా. ఫస్ట్ ఇక్కడ ఫంక్షన్ ని మనం ఎలా డిక్లేర్ చేసామంటే నేమ్డ్ ఫంక్షన్ గా డిక్లేర్ చేసాం. డిఫాల్ట్ గా కూడా మనం ఇలానే డిక్లేర్ చేస్తాం, రైట్. దీన్నే మనము ఫంక్షన్ డిక్లరేషన్ అంటాం. ఈ పైన కనిపిస్తుంది కదా ఫంక్షన్ యాడ్ అనేసి, దీన్నే మనము ఫంక్షన్ డిక్లరేషన్ అంటాం. దాని పక్కన ఉన్నాయి నంబర్ 1 అండ్ నెంబర్ 2 అనేసి, వీటినే మనం పారామీటర్స్ అంటాం. బై డిఫాల్ట్ గా కూడా మనం పారామీటర్స్ ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ 1 ఈక్వల్ టు నెంబర్ 3, అలా కూడా మనము ఇచ్చుకోవచ్చు, ఓకేనా. పారామీటర్స్ ఇచ్చుకోవచ్చు. అండ్ ఇక్కడ ఎలా కాల్ అవుతుంది అంటే ఒక ఫంక్షన్ నేను చెప్తాను చూడండి. ఈ కన్సోల్ డాట్ లాగ్ తీసేయండి. ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఉంది కదా, ఫస్ట్ ఏమవుతుందంటే ఇక్కడ మనం కాల్ చేస్తున్నాం మన ఫంక్షన్ నేమ్ ని, ఆర్గ్యుమెంట్స్ ని పాస్ చేస్తున్నాం. ఎక్కడికి పాస్ చేస్తున్నాం? పారామీటర్స్ కి పాస్ చేస్తున్నాం. ఫస్ట్ ఏం చేస్తుందంటే కోడ్ యాడ్ 3,4 అనేది కాల్ చేస్తున్నాం కదా ఈ యాడ్ ఫంక్షన్ ని, ఏమవుతుందంటే యాడ్ ఫంక్షన్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఓకే, ఫంక్షన్ నేమ్ చెక్ చేసుకుంటుంది, యాడ్ ఫంక్షన్ కాబట్టి లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళిపోయి నెంబర్ 1 కి మనం ఇచ్చిన వాల్యూ ఎంత? 3. నెంబర్ 2 కి ఇచ్చిన వాల్యూ ఎంత? 4. ఇప్పుడు ఏం చేస్తుందంటే నెంబర్ 1 కి 3, నెంబర్ 4 కి 2 కి అసైన్ అయిపోయి రిటర్న్ అంటే ఏంటంటే వన్స్ పాస్ అయిన తర్వాత ఆర్గ్యుమెంట్స్ ని రిటర్న్ చేస్తుంది. ఐ మీన్ రిజల్ట్ బ్యాక్ ఇస్తుంది అనమాట. రిటర్నింగ్ రిజల్ట్స్, గివింగ్ ద రిజల్ట్స్ అనమాట. రిటర్న్ ఏం చేస్తుంది? రిటర్నింగ్ ద వాల్యూ. ఇప్పుడు ఏం చేస్తుంది? రిటర్న్ చేస్తుంది. ఈ రిటర్న్ ఏం చేస్తుంది? వాల్యూస్ ని రిటర్న్ చేస్తుంది. రిటర్న్ చేసిన తర్వాత మనం ప్రింట్ చేస్తున్నది కన్సోల్ డాట్ లాగ్ రిజల్ట్స్. ఎప్పుడైనా మీరు ఫంక్షన్ ని ఎవరైనా సరే ఫంక్షన్ ఎలా క్రియేట్ అవుతుంది, ఎలా కాల్ చేస్తామంటే మీరు ఇలానే చెప్పాలి. నేను ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తాను, లెట్ మీ కన్సిడర్ అన్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి యాడ్, నేను ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ ని పాస్ చేస్తున్నాను. నేను నా ఫంక్షన్ ని కాల్ చేసుకుంటున్నాను. నా ఫంక్షన్ కాల్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఫంక్షన్ నేమ్ దగ్గరికి వెళ్ళేసి చెక్ చేసుకొని, తర్వాత ఫంక్షన్ బాడీలోకి వెళ్ళేసి ఏమైనా వాల్యూస్ ఉంటే ఆ వాల్యూస్ ని పాస్ చేసుకొని రిటర్న్ చేస్తుంది అనేసి నువ్వు చెప్పాలి, ఓకేనా. ఎందుకంటే మీరు అందరు ఏమనుకుంటారు, ఫంక్షన్ సింక్రనస్ కాబట్టి జావా స్క్రిప్ట్ ప్రోగ్రామింగ్ ఇక్కడ నుంచి కాల్ అవుతుందిలే అనుకుంటారు. కానీ అక్కడ నుంచి కాదు, మనం ఎక్కడైతే కాలింగ్ ఫంక్షన్ స్టార్ట్ చేస్తామో కాలింగ్ ఫంక్షన్ వెళ్ళి పాస్ చేస్తుంది అనమాట. ఈ కాలింగ్ ఫంక్షన్ వెళ్ళి పాస్ చేసి అక్కడ నుంచి 1 by 1 కోడ్ అనేది ప్రింట్ అవుతూ ఉంటుంది. ఓకే,
దిస్ ఈస్ కాల్డ్ అబౌట్ ఫంక్షన్స్. అండ్ ఇందులోనే నేను బై డిఫాల్ట్ గా నేమ్డ్ ఫంక్షన్స్ కూడా చెప్పేశాను. నేమ్డ్ ఫంక్షన్స్ అంటే ఏం లేదు, జస్ట్ ఇక్కడ మనము ఫంక్షన్ నేమ్ ఇచ్చాం అంతే. ఓకే, ఇప్పుడు దీన్నే అనానమస్ ఫంక్షన్ అంటే ఏంటంటే, ఫంక్షన్స్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఎక్స్ప్రెషన్స్ విచ్ కెన్ బి అసైన్ టు వేరియబుల్. అంటే ఏంటంటే ఇక్కడ మనం అసలు ఫంక్షన్ కి నేమే ఇయ్యం. ఇక్కడ సపోజ్ నేను ఇక్కడ యాడ్ అనే నేమ్ ఇచ్చాను కదా, ఈ యాడ్ అనే నేమ్ ఇవ్వకుండా నేను ఏం చేస్తానంటే ఒక వేరియబుల్ లో టోటల్ ఫంక్షన్ ని సేవ్ చేస్తాను. ఒక వేరియబుల్ లో టోటల్ ఫంక్షన్ ని సేవ్ చేసుకుంటాను లైక్ యాజ్ అన్ ఎక్స్ప్రెషన్. ఓకేనా, ఇక్కడ మనము ఫంక్షన్ కి నేమ్ ఇవ్వట్లేదు, అందుకని దాన్ని అనానమస్ ఫంక్షన్ అంటారు. ఓకేనా, ఒకసారి దాన్ని చూసేద్దాం. let us discuss. Suppose I'm taking parameter. ఇక్కడ చూసారా, నేను ఈ ఫంక్షన్ ని నేను దేంతో, ఏ వేరియబుల్ నేమ్ తో సేవ్ చేస్తున్నాను? గ్రీట్ అనే వేరియబుల్ తో. అంటే ఇక్కడ నేను ఏమైనా ఫంక్షన్ నేమ్ ఇస్తున్నానా? లేదు, ఫంక్షన్ నేమ్ ఇవ్వకుండా ఒక వేరియబుల్ లో క్రియేట్ చేస్తున్నాం, ఒక వేరియబుల్ లో సేవ్ చేస్తున్నాం. దీన్నే అనానమస్ అంటారు. ఇదంతా ఎందుకులేండి, జస్ట్ నేను చేద్దాం. నేను కాల్ చేయాలి కదా, అప్పుడు నేను ఎలా కాల్ చేసుకుంటా? గ్రీట్ అనేది మన వేరియబుల్ నేమ్ కదా, ఫంక్షన్ కి ఇచ్చాము. ఇప్పుడు దీనికి ఏమని ఇద్దాం? అఖిల. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? గ్రీట్ కాల్ చేసుకుంటున్నాం. గ్రీట్ ఏమవుతుంది? ఇక్కడికి వెళ్ళిపోయి ఫంక్షన్ నేమ్ ఏంటి, నేమ్ అనే పారామీటర్ పాస్ చేసాం. ఆ నేమ్ కి వాల్యూ అసైన్ చేసుకుంటుంది. నేమ్ ఈక్వల్ టు అఖిల అనేసి అసైన్ చేసుకొని కన్సోల్ లో ప్రింట్ అవుతుంది అంతే. ఫంక్షన్ ఎప్పుడైనా కాల్ అయ్యేది ఇక్కడ నుంచి, మనం ఎక్కడైతే కాల్ చేస్తామో అక్కడ నుంచి కాల్ అవుతుంది, ఎప్పుడు ఫస్ట్ నుంచి కాదు. ఆర్గ్యుమెంట్స్ పాస్ చేశాక ఇక్కడ నుంచి వెళ్ళి పాస్ అవుతుంది. ఫిఫ్త్ లైన్ లో నుంచి ఫస్ట్ లైన్ కి వెళ్తుంది, ఫస్ట్ లైన్ నుంచి ఫంక్షన్ బాడీలోకి వెళ్ళి ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే, ఈ ఈ సినారియోని మీరు మర్చిపోవద్దు. ఎప్పుడైనా ఎవరైనా అడిగితే ఇలానే చెప్పాలి, ఎందుకంటే ఫంక్షన్స్ అనగానే అందరు ఏదేదో చెప్పేస్తారు, అసలు అలా కాదు. ఫస్ట్ థింగ్ విల్ వర్క్. సి, నేమ్ ప్రింట్ అయింది కదా అఖిల అనేసి. దిస్ ఈస్ కాల్డ్ అనానమస్ ఫంక్షన్. ఇది ఎక్కువ యూజ్ చేయము, నో ప్రాబ్లం, ఊరికే జస్ట్ తెలుసుకుంటే చాలు ఇంటర్వ్యూ పర్పస్ కోసం. నెక్స్ట్ మనం చూసేది ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్. ఓకే, ప్రతి ఒక్క రియాక్ట్ లో కానీ ఎక్కడైనా సరే మనం యూజ్ చేసేది ఇది అన్నమాట. దట్ ఈజ్ అన్ ఆరో ఫంక్షన్స్. ఆరో ఫంక్షన్స్ మనం ఎక్కువ యూజ్ చేస్తాం. ఈ ఆరో ఫంక్షన్స్ గురించి తెలుసుకుందాం. ఆరో ఫంక్షన్స్ అంటే ఏమీ లేదు, జస్ట్ మనం ఎలా అయితే అనానమస్ ఫంక్షన్ క్రియేట్ చేస్తామో అలానే, కాకపోతే మనం ఇచ్చేది ఏంటంటే జస్ట్ ఆరో కి ఇస్తాం. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఇట్స్ ఏ షార్టర్ సింటాక్స్. షార్టర్ సింటాక్స్, దీన్నే మనము కాల్ బ్యాక్ ఫంక్షన్స్ అని కూడా అంటాం. దీన్నే మనము కాల్ బ్యాక్ ఫంక్షన్స్ అని కూడా అంటాం. ఒకసారి చూద్దామా ఆరో ఆరో ఫంక్షన్స్ ని ఎలా ఎలా చేస్తామో. ఓకే, కాన్స్ట్ సపోజ్ గ్రీట్ ఉంది, నేమ్. ఇప్పుడు నేను నేమ్ ని షార్టర్ సింటాక్స్ అని చెప్పాను కదా, నేమ్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ నేమ్. అవునా, ఇప్పుడు నేను అంత కోడ్ రాశాను కదా అనానమస్ లో. ఇక్కడ చూడండి, నేను జస్ట్ గ్రీట్ దేవ్, సారీ దేవ్. ఇప్పుడు చూడండి, ఆరో ఫంక్షన్ ఇవ్వడం వల్ల జస్ట్ ఏమైంది? షార్టర్ కోడ్ అయిపోయింది. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ కూడా ఏం మనం ఫంక్షన్ అనేసి నేమ్ ఇవ్వము, ప్లస్ ఫంక్షన్ నేమ్ ఇవ్వము. అసలు ఇక్కడ ఫంక్షన్ కీవర్డ్ అనేది యూజ్ చేయము. ఆరో ఫంక్షన్ లో ఫంక్షన్ కీవర్డ్ అనేది యూజ్ చేయము. టోటల్ ఫంక్షన్ ని మనము వేరియబుల్ లో సేవ్ చేసుకుంటాం. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఇక్కడ ఆరో కీవర్డ్ మర్చిపోవద్దు. ఓకే, లెట్స్ రన్ ఇట్. See, they
జస్ట్ 2 లైన్స్ ఆఫ్ కోడ్ లో మనకి యారో ఫంక్షన్ కోడ్ అయిపోయింది. ఎక్కువగా ఈ యారో ఫంక్షన్స్ మనం యూస్ చేస్తాం. మ్యాప్, ఫిల్టర్, రెడ్యూస్ ఇలాంటి థింగ్స్ ఉంటాయన్నమాట. ఇలాంటి వాటిల్లో మనం ఎక్కువగా యూస్ చేసేది ఈ యారో ఫంక్షన్స్. రియల్ టైమ్ లో కూడా మనం ఎక్కువ యూస్ చేసేది యారో ఫంక్షన్స్. ఎందుకంటే ఇప్పుడు నేను నేమ్డ్ ఫంక్షన్స్ క్రియేట్ చేశాను. మోర్ దాన్ జస్ట్ ఫర్ యాడ్ నెంబర్స్ మనకి ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ వచ్చింది? దాదాపుగా 8 to 10 లైన్స్ ఆఫ్ కోడ్ వచ్చింది, ఆర్ 7 లైన్స్ ఆఫ్ కోడ్ వచ్చింది అనుకుందాం. కానీ ఇక్కడ ఏమైంది? జస్ట్ 2 లైన్స్ ఆఫ్ కోడ్ లో మనకి ఎండప్ అయింది, రైట్? నెక్స్ట్ యారో ఫంక్షన్స్ ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. యారో ఫంక్షన్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మీకు పారామీటర్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ అయితే అర్థమైంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా నేను చెప్పాల్సినవి హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్స్. హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్స్ చెప్పేస్తే మీకు ఫంక్షన్స్ మొత్తం అయిపోతుంది. విల్ డిస్కస్ హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్స్. హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్స్ అంటే ఏంటి అంటే జావా స్క్రిప్ట్ లో మ్యాప్, ఫిల్టర్, రెడ్యూస్. ఈ మ్యాప్, ఫిల్టర్, రెడ్యూస్ దేనికోసం యూజ్ చేస్తామంటే వీటిని మనం ఏమంటామంటే ఫస్ట్ అరే మెథడ్స్ అంటాం. ఓకే, అరే మెథడ్స్. వీటిని ఇటరేటింగ్ ఓవర్ అన్ అరే. ఇక్కడ అర్థమవుతుంది కదా, మనం మ్యాప్, ఫిల్టర్, రెడ్యూస్ ని హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్స్ అనడమే కాకుండా అరే మెథడ్స్ అంటాం. అప్పుడే మనం అర్థం చేసుకోవాలి దేనికోసం ఇవి ఎక్కువగా యూజ్ చేస్తాము అనేసి. దేనికోసం యూజ్ చేస్తామంటే ఒక అరేని ఇటరేట్ చేయడానికి. ఇటరేటింగ్ ఓవర్ అన్ అరే వితౌట్ యూజింగ్ ఫర్ లూప్స్, ఫర్ ఇన్, ఫర్ ఆఫ్, ఫర్ ఈచ్. ఈ ఫర్ ఇన్, ఫర్ ఆఫ్, ఫర్ ఈచ్ యూజ్ చేయకుండా సింపుల్ గా జావా స్క్రిప్ట్ లో ES6 ఫ్యూచర్స్ అనేసి వచ్చేసాయి. ఈ ES6 ఫ్యూచర్ ఇంట్రడ్యూస్ అయినప్పుడే మనకి మ్యాప్, ఫిల్టర్, రెడ్యూస్ అనేసి మెథడ్స్ వచ్చేసాయి అనమాట. అప్పుడే మనం వీటిని యూజ్ చేసుకోవడం స్టార్ట్ చేసాం. ఈ మ్యాప్, ఫిల్టర్, రెడ్యూస్ యూజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అదంతా కదే ఇటరేట్ అయ్యి ఒక న్యూ అరే ఫామ్ అవుతుంది అనమాట. అవుట్పుట్ అనేది ఒక న్యూ అరేలో ఫామ్ అవుతుంది. ఇప్పుడు మనం ఫర్ ఈచ్, ఫర్ ఆఫ్, ఫర్ ఇన్ యూజ్ చేసామనుకో వీ హ్యావ్ టు రైట్ లాట్స్ ఆఫ్ లైన్స్ కదా. ఒక లూప్ చేయాలన్నా, ఒక ఫిల్టర్ చేయాలన్నా, ఏం చేయాలన్నా లూప్స్ రాస్తాం. అదే ఈ అరే మెథడ్స్ యూజ్ చేయడం వల్ల సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ లోనే మనం ఫిల్టర్ చేసుకోవచ్చు, సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ లోనే ఇటరేట్ చేయొచ్చు. అలా చేసుకోవచ్చు. ఒక్కొక్కటిగా చూసేద్దాం. ఓకేనా, స్టార్ట్. ఫస్ట్ మ్యాప్. మ్యాప్ దేనికోసం యూజ్ చేస్తామంటే ఇటరేటింగ్ ఓవర్ అన్ అరే ఈచ్ విల్ రిటర్న్ ఏ న్యూ అరే. ఓకేనా, ఇది అర్థం చేసుకోండి. ఇటరేటింగ్ ఓవర్ అండ్ అరే. ఓకే, ఏం చేస్తున్నాం? అరేకి ఇటరేట్ చేస్తున్నాం, రైట్? ఇక్కడ మనకి సింటాక్స్ ఒకటి ఉంది. సింటాక్స్ చెప్తాను. వేర్ న్యూ అరే అరే డాట్ మ్యాప్ ఫంక్షన్ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఎలిమెంట్ ఇండెక్స్ అరే. ఇక్కడ దిస్ ఆర్గ్యుమెంట్. ఓకే, ఇది యాక్చువల్ గా సింటాక్స్ అనమాట. సింటాక్స్ ఏంటి మొత్తం కామెంట్స్ లో పెట్టేద్దాం. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఇక్కడ ఒక ఫంక్షన్ క్రియేట్ చేసాం. ఇక్కడ ఏం చేస్తున్నాం? సపోజ్ ఇది ఒక అరే అనుకుందాం. ఆల్రెడీ మనకు ఒక న్యూ అరే అనమాట. ఇది ఒక అరే. ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఒక న్యూ అరేలో ఇటరేట్ చేసుకుంటాం. ఆల్రెడీ ఒక అరే అనేసి ఒక అరే ఉంది మన దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక అరే అనేసి ఆల్రెడీ ఒక అరే ఉంది. దాన్ని ఇక్కడ మనం తీసుకున్నాం అరే డాట్ మ్యాప్ అనేసి. అరే నేమ్ అనమాట, యాక్చువల్ అరే నేమ్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఒక న్యూ అరే క్రియేట్ చేస్తున్నాం. అందుకనే మనము ఏ వేరియబుల్ లో స్టోర్ చేస్తున్నాం అంటే న్యూ అరే. ఓకే, దిస్ ఇస్ అన్ వన్ ఆఫ్ ది కాల్ బ్యాక్ ఫంక్షన్. ఓకే, ఇప్పుడు యూజువల్ గా మనకు అరేలో ఉన్న ఇండెక్స్, అరే నేమ్ ఇవి అవసరం లేదు. యూజువల్ గా మ్యాప్ లో మనకు కావాల్సింది ఒకటే ఎలిమెంట్ అనమాట. యూజువల్ గా మనం యూజ్ చేసేది ఈ ఎలిమెంట్ మాత్రమే. ఇప్పుడు మనము ఒక మ్యాప్ ని ఎలా యూజ్ చేస్తాం ఏంటి అనేసి మొత్తానికి అయితే డిస్కస్ చేసేద్దాం. కాన్స్ట్ నంబర్స్ నేనైతే 6 నెంబర్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను వీటిని ఇటరేట్ చేయాలి. ఇటరేట్ చేసి ఓన్లీ ఇటరేట్ చేయకుండా డబుల్ అవ్వాలి. ఈ వాల్యూస్ అనేవి డబుల్ అవ్వాలి. ఎలా అవుతాయి?
కాన్స్ట్ డబుల్ నెంబర్స్. మన కాన్స్ట్ డబుల్ అనేది ఏమవుతుంది ఇక్కడ మనం ఏమంటున్నాం న్యూ అరే ఫామ్ చేస్తున్నాం కదా. ఇప్పుడు డబుల్ అనేది న్యూ అరే, నెంబర్స్ అనేది ఏంటి ఓల్డ్ అరే. ఓకే, నెంబర్స్ డాట్ మ్యాప్. ఇప్పుడు ఏం చేస్తున్నాం మ్యాప్ లో నేను ఏం చెప్పాను ఇండెక్స్ మనకు ఆల్రెడీ ఇక్కడ సింటాక్స్ కనిపిస్తుంది చూడండి. హోవర్ చేస్తే ఇక్కడ ఏం చేస్తున్నాం ఇండెక్స్ అవసరం లేదని చెప్తున్నాను నేను. ఇండెక్స్ అవసరం లేదు, అరే అవసరం లేదు, మనకు కావాల్సింది ఒకటే ఎలిమెంట్. ఎలిమెంట్ అనేది తప్ప మనకి ఇంకేమీ అవసరం లేదు ఇందులో. యాక్చువల్ గా మనం యూజువల్ గా యూజ్ చేయము అని చెప్తున్నాను నేను, అంతే, మరి అవసరం లేదు అని కాదు. ఇప్పుడు మనం జస్ట్ కాల్ బ్యాక్ ఫంక్షన్ తీసుకుందాం. ఐటమ్ నేను చెప్పాను కదా ఆరో ఫంక్షన్స్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి అనేసి. సి ఐటమ్స్ ఇంటూ 2 console.log of సి. ఇక్కడ ఏమైంది ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను ఐటమ్ అంటే ఏంటి ఇక్కడ ఎలిమెంట్. ఎలిమెంట్ ఏమంటున్నా నేను నెంబర్స్ డాట్ మ్యాప్ ఐటమ్. ఐటమ్ ఈస్ హియర్ ఇస్ ద ఐటమ్ ఈజ్ అన్ ఎలిమెంట్. ఓకే, ఇప్పుడైతే ఈ ఎలిమెంట్ ని మనము డబుల్ చేస్తున్నాం. మనం ఈ మ్యాప్ కి ఒక నేమ్ ఇచ్చుకున్నాం, ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్. ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ తో మనం డబుల్ చేస్తున్నాం కోడ్ ని, అంతే, ఇంకా ఏం లేదు మ్యాప్ లో. ఓకే, ఇలిటరేట్. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి సి ఏమైంది డబుల్ అయింది అవునా. ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఆరో ఫంక్షన్స్ యూజ్ చేస్తున్నాం. మీకు పెద్దగా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఇక్కడ ఎలిమెంట్ అంటే ఏ ఎలిమెంట్ అయితే తీసుకున్నామో టోటల్ గా ఆ ఎలిమెంట్ తోనే మనం వాల్యూస్ ప్రొవైడ్ చేసుకుంటాం. ఓకేనా, డబుల్ అనేది ఆ డబుల్ లో స్టోర్ చేస్తున్నామని అర్థం. ఓకే, మొత్తానికి మనము ఈ ఐటమ్ అనే దాన్ని మనం ఎలిమెంట్ అంటాం. ఓకే, ఎప్పుడైతే మనం ఈ ఎలిమెంట్ అనే పారామీటర్, ఇప్పుడు ఏంటి ఇక్కడ నేను కాల్ బ్యాక్ ఫంక్షన్ యూజ్ చేయడం వల్ల ఆ ఐటమ్ ఏమవుతుంది ఇక్కడ నేను చూపిస్తుంది చూడు పారామీటర్ అనేసి. కాల్ బ్యాక్ ఫంక్షన్ లో మనం పారామీటర్స్ యూజ్ చేస్తాం కదా, లైక్ దట్ సేమ్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ మ్యాప్. మ్యాప్ గురించి మనం ఇంకా డిస్కస్ చేద్దాం. వెళ్తుండగా ఒక ప్రాజెక్ట్ చేస్తాం కదా, ఆ ప్రాజెక్ట్ లో నేను ఒక్కసారి డామ్ అయిపోయాక ఈవెంట్స్ అయిపోయాక అండ్ ప్రామిసెస్ ఇవి డిస్కస్ చేసేసాక టోటల్ ఏపీఐ యూజ్ చేసి నేను ఒక ప్రాజెక్ట్ చెప్తాను. అప్పుడు నేను ప్రాజెక్ట్ చెప్పేటప్పుడు మీకు మళ్ళీ రియల్ టైంలో మ్యాప్ ఎలా చేస్తారు, ఫిల్టర్ ఎట్లా చేస్తారు, రెడ్యూస్ ఎలా చేస్తారు అనేసి మీకు నేను ప్రాక్టికల్ గా చూపిస్తాను. జస్ట్ ఇప్పుడు మాత్రం నార్మల్ గా నేర్చుకోండి మ్యాప్ అంటే ఏంటి, ఫిల్టర్ అంటే ఏంటి, రెడ్యూస్ అంటే ఏంటి అనేసి. ఇప్పుడు ఫిల్టర్ లేక వద్దాం. ఫిల్టర్ అంటే ఏంటి నార్మల్ గా చెప్పండి. నార్మల్ గా ఫిల్టర్ అంటే ఏంటి, జస్ట్ ఏం చేస్తున్నాం సపోజ్ మన దగ్గర కొన్ని బాస్కెట్స్ ఉన్నాయి. బాస్కెట్స్ లో మనం ఏం చేస్తున్నాం మనకి కావాల్సినవి ఫిల్టర్ చేసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రిడ్జ్ లో చాలా ఉన్నాయి. ఫ్రిడ్జ్ లో ఉన్న దాంట్లో అన్ని తీసుకెళ్లి కుకింగ్ చేస్తామా, లేదు కదా, కొన్ని తీస్తాం బయటికి, అంటే ఫిల్టర్ అవుట్ చేస్తాం. రైట్, ఫిల్టర్ చేస్తున్నాం. సేమ్ లైక్ అంతే ఇక్కడ మనకి ఏంటంటే రియల్ టైమ్ మీరు ఓపెన్ చేస్తే రియల్ టైమ్ అప్లికేషన్ ఏదైనా చూసారనుకో, నేను రీసెంట్ గా మీకు ఒక వీడియోలో నా క్రిస్మస్ వెబ్ పేజ్ చూపించాను. ఆ క్రిస్మస్ వెబ్ పేజ్ లో నేను జేసన్ డేటా క్రియేట్ చేశాను. జేసన్ డేటా అంటే ఇక్కడ ఏమొస్తుంది ఆబ్జెక్ట్స్ కీ అండ్ వాల్యూ పేర్స్ వస్తాయి. రైట్, ఆబ్జెక్ట్స్ అండ్ కీ అండ్ వాల్యూ పేర్స్. రైట్, కీ అండ్ వాల్యూ పేర్స్ వస్తాయి కాబట్టి వీటిని మనం ఏం చేస్తామంటే ఇటరేట్ చేసుకుంటాం. రైట్, ఇటరేట్ చేసుకొని మనకు కావాల్సిన వాల్యూస్ ని మనకు కావాల్సిన డేటాని మాత్రమే ఫిల్టర్ చేసుకుంటాం. ఎందుకంటే మనకి నేను ఇప్పుడు జస్ట్ 24 డేటా క్రియేట్ చేశానంటే 24 లో ఫిల్టర్ చేయడం ఈజీనే 24 డేటాలో. అదే మన దగ్గర రియల్ టైంలో థౌజండ్స్ లాక్స్ ఆఫ్ డేటా ఉంటుంది. లాక్స్ ఆఫ్ డేటాని ఫిల్టర్ చేయాలంటే ఫర్ ఇన్స్ ఇవి కూడా యూస్ చేసుకోవచ్చు మనం. కాకపోతే మన దగ్గర ES6 ఫ్యూచర్ వచ్చినప్పుడు ఈ ఫిల్టర్ అనే మెథడ్ కూడా మనకి యాడ్ అయింది. అప్పుడే మనం ఈ ఫిల్టర్ మెథడ్ యూస్ చేసి ఎంత డేటానైనా ఫిల్టర్ చేయగలుగుతున్నాం యూజింగ్ లైక్ ఏ కాల్ బ్యాక్ ఫంక్షన్. ఓకే,
విల్ డిస్కస్. ఒక JSON డేటా తీసుకొని క్రియేట్ చేద్దాం. అంతకన్నా ముందు ఫస్ట్ ఒక నెంబర్స్ క్రియేట్ చేసి చెప్తాను, తర్వాత ఒక JSON డేటా తీసుకొని ఫిల్టర్స్ ఎలా చేయాలి అనేసి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. లెట్స్ స్టార్ట్. కాన్స్ట్. ఎప్పుడైనా మీరు ఈ మ్యాథ్స్ ఇవన్నీ యూజ్ చేసేటప్పుడు కాన్స్ట్ యూజ్ చేయండి. డోంట్ యూజ్ లెట్. లెట్ కూడా యూజ్ చేయండి కానీ వేర్ అయితే అస్సలు యూజ్ చేయొద్దు. నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఈవెన్ నెంబర్స్ చేద్దాం. నేను చెప్తున్నాను మళ్ళీ ఆరో ఫంక్షన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. నేర్చుకోండి అనేసి. వెబ్ డెవలప్మెంట్లో ఆరో ఫంక్షన్స్ బాగా రావాలి మనకి. console.log ఈవెన్. వన్ మోర్ థింగ్ ఏంటంటే ఏదైనా టాపిక్ అర్థం కాకపోతే నాకు కమెంట్ చేయండి, నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో చేస్తాను కదా ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేకపోతే మీకు అర్థం కాకపోతే నేను ఈ వీడియోతోనే స్టాప్ చేసేస్తాను. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాను ఇక్కడ, నేను ఏం చేస్తున్నాను, వాల్యూస్ ఉన్నాయి కదా, ఈ వాల్యూస్ ని ఫిల్టర్ చేయమంటున్నాను. ఇందులో ఏమున్నాయి, ఆడ్ నెంబర్, నేను ఆల్రెడీ జంబుల్ నెంబర్స్ ఇచ్చేసాను, 1 2 3 4 ఇచ్చేసాను. నేను ఏం చేస్తున్నానంటే జస్ట్ ఫిల్టర్ చేసుకుంటున్నా. ఏమని, నాకు జస్ట్ ఈవెన్ నెంబర్స్ కావాలి అనేసి ప్రింట్ చేసుకుంటున్నా. ఇప్పుడు నీకు ఈవెన్ నెంబర్స్ అనగానే నీకు గుర్తుకొచ్చేయాలి. ఈవెన్ నెంబర్స్ ఎలా ప్రింట్ చేస్తాం మనము, %2 తోనే కదా, %2 = 0 అయితేనే కదా మనకి ఈవెన్ నెంబర్స్ వచ్చేది నెంబర్స్ లో. ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ లాజిక్ నీ దగ్గర ఉంటే నువ్వు ఈజీగా క్రియేట్ చేసేయచ్చు. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాం, నెంబర్స్ అనేది ఓల్డ్ అరే, ఓకే, ఈవెన్ అనేది న్యూ అరే. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనము, ఈ ఓల్డ్ అరే డాట్ ఫిల్టర్ నెంబర్స్ డాట్ ఫిల్టర్ ఐటమ్ ఈజ్ అన్ కాల్ బ్యాక్ ఫంక్షన్. కాల్ బ్యాక్ ఫంక్షన్ ని మనం యూజ్ చేసుకుంటున్నాం. గుర్తుపెట్టుకోండి, కాల్ బ్యాక్ ఫంక్షన్ ఈజ్ అన్, ఒక ఫంక్షన్ ని క్రియేట్ చేస్తున్నాం బట్ కనిపించట్లేదు అంతే. ఓకే, ఇక్కడ అర్థమవుతుందా మీకు, నెంబర్స్ డాట్ ఫిల్టర్ కాల్ బ్యాక్ ఫంక్షన్ అని నేను అక్కడ హోవర్ చేయగానే కనిపిస్తుంది అంతే. ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ యూజ్ చేసి మన ప్రాబ్లం, మన సినారియో అంతే కదా. ఈవెన్ నెంబర్స్ అంటేనే మనకి నెంబర్ ఏదై వాల్యూ అంటేనే మనకి ఏమొస్తుంది, %2 తోనే కదా మనం ఈవెన్ నెంబర్స్ వచ్చేది. సో అది ఆ సినారియో ఇచ్చుకున్నాం అంతే. తర్వాత మనం console.log ఈవెన్ అంతే కదా, ఫిల్టర్స్ అంటే ఏం లేదు కదా. సో దీన్ని ప్రింట్ చేస్తే మనకి ఈవెన్ నెంబర్స్ ప్రింట్ అయింది. సరే, ఇప్పుడు నేను రియల్ టైంలో ఒక JSON డేటాలో మనము ఒక ఫిల్టర్ ని ఎలా యూజ్ చేస్తామో నేను చెప్తా. ఓకే, కాన్స్ట్, ఎందుకంటే ఫిల్టర్స్ మ్యాప్ అనేది కొంచెం ఇంపార్టెంట్. రెడ్యూస్ కూడా. ఇప్పుడు సపోజ్ కాన్స్ట్ తీసుకున్నాం, 1 minute, ఐ వాంట్ టు టేక్ అదే. ఇప్పుడు సపోజ్ నేను కాన్స్ట్ స్టూడెంట్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాం, నేమ్ సమ్ XYZ అండ్ గ్రేడ్ ఒక 96 ఇద్దాం. మళ్ళీ నేమ్ Y గ్రేడ్ 90. మళ్ళీ నేమ్ JSON అంటాం కదా, JSON డేటానే ఇద్దాం, గ్రేడ్ ఒక 89. ఓకే, ఇప్పుడు మనం ఏం చేసాం, ఒక అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ అయితే మనం క్రియేట్ చేసుకున్నాం అవునా. ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఈ అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ లో నుంచి నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఫిల్టర్ చేద్దాం అనుకుంటున్నా. ఏం ఫిల్టర్ చేయాలనుకుంటున్నానంటే గ్రేటర్ దాన్ 90 ఉన్న వాల్యూస్ ని నాకు ఇవ్వమని ఫిల్టర్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, రియల్ టైమ్ లో ఫిల్టర్ ఆప్షన్ ఎలా యూజ్ చేస్తామంటే, సపోజ్ మనకి మింత్రా ఉంది, మింత్రాలో మనం ఏం చేస్తాం, ఫిల్టర్ చేసుకుంటాం కదా, లైక్ నాకు ఈ ప్రైస్ రేంజ్ లోనే కావాలి, ఈ ప్రైస్ రేంజ్ లోనే కావాలి, ఈ సైజే కావాలి, ఈ ఎల్ సైజ్ లోనే కావాలి అనేసి సేమ్ లైక్ అలానే ఇక్కడ కూడా ఫిల్టర్ చేస్తున్నాం. ఓకేనా, ఇప్పుడు మనం ఇది ఎలా ఫిల్టర్ చేస్తామో ఒకసారి చూసేద్దాం. కాన్స్ట్ వాట్ వీ హ్యావ్ టు గివ్ న్యూ అరే కదా, గ్రేడ్స్
what is our old array name, students dot what is our method, filter, what is our callback function name, ఏం తీసుకుందాం, stud. ఓకే, callback function name ఏదైనా తీసుకోవచ్చు ఎలిమెంట్, నో ప్రాబ్లం. stud డాట్ గ్రేడ్, ఏది గ్రేడే కదా, ఏ కీ వాల్యూ మనం తీసుకోవాలనుకుంటున్నాం, గ్రేడ్, గ్రేడ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 90. ఓకే, ఇప్పుడు ఫిల్టర్ చేస్తున్నాం. ఏం చేస్తున్నా, నీకు ఇక్కడ కోడ్ చూడంగానే అర్థం కావాలి. ఫిల్టర్ చేస్తున్నాం. ఏం ఫిల్టర్ చేస్తున్నాం, నేను ఇక్కడ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఏం తీసుకున్నాను, పారామీటర్ stud తీసుకున్నాను. ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ ఏంటి ఇక్కడ, stud, రైట్. ఇప్పుడు ఏమవుతుంది, ఈ stud ఏమవుతుంది, ఈ stud లో ఉన్న గ్రేడ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 90. మన కీ వాల్యూ ఏంటి, గ్రేడ్ కదా. ఆ గ్రేడ్ లో ఉన్న మనకి ఏం కావాలనుకున్నా గ్రేడే కాబట్టి గ్రేడ్ ని తీసుకున్నా. అదే నేను నాకు నేమ్ కావాలనుకుంటే నేను జస్ట్ డాట్ నేమ్ ఇచ్చేస్తే చాలు, నేమ్స్ అన్ని వచ్చేస్తాయి. లేదు నాకు గ్రేటర్ దాన్ 90% కావాలనుకున్నప్పుడు మనం ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. సి who is the person's name XYZ 96, name Y is grade 90. ఇలా మనము ఫిల్టర్ చేసుకుంటాం. ఒక్క ఎగ్జాంపుల్ చూస్తే మీకు మ్యాప్, ఫిల్టర్, రెడ్యూస్ అర్థం కాదు. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ మోర్. ఎంత ప్రాక్టీస్ చేస్తే నువ్వు మ్యాప్, ఫిల్టర్, రెడ్యూస్ అంత ఈజీగా ఇటరేట్ చేసుకుంటావు. ఎందుకంటే రియాక్ట్ లోకి వెళ్తే మనము మ్యాప్, ఫిల్టర్, రెడ్యూస్ లేకుండా కోడే రాయం. అసలు మ్యాప్ లేకపోతే అస్సలే ఉండదు. మ్యాపే ఇంపార్టెంట్. ఓకే, this is about filter. Next, last one, reduce. This is the last one in this video. reduce function ఎందుకు యూజ్ చేస్తామంటే, ఈ reduce method, సపోజ్ మన దగ్గర నేను చెప్పాను కదా మింత్రా ఉంది అనేసి, మింత్రాలో మొత్తం మనము కార్ట్ లో డేటా అంతా ఫిల్ చేసేస్తాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను స్క్రీన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మింత్రా పేజ్ అయితే ఓపెన్ చేస్తాను. ఇప్పుడు మింత్రా పేజ్ నేను ఓపెన్ చేశాను. ఇక్కడ ఇప్పుడు మింత్రా పేజ్ లో మనం ఏం చేస్తాం, ఫస్ట్ విష్ లిస్ట్ లో నుంచి బ్యాగ్ లెక్స్ సెండ్ చేస్తాం కదా. ఎప్పుడైతే మనం ఈ ఐటమ్ లిస్ట్ బ్యాగ్ లిస్ట్ లెక్ సెండ్ చేసామో, పేమెంట్ దగ్గరికి వెళ్తే చూడండి, పేమెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు డిస్కౌంట్ రెడ్యూస్ చేస్తుంది. డిస్కౌంట్ రెడ్యూస్ చేసేసి ప్రతి ఒక్కటి డిస్కౌంట్ రెడ్యూస్ చేసేస్తుంది. ప్రతి ఒక్కటి మనకి కూపన్స్ ఏమైనా ఉంటే కూపన్స్ తీసుకొని రెడ్యూస్ చేస్తుంది. అవునా, మన ప్రైస్ ఇప్పుడు సపోజ్ మనం కొన్న డ్రెస్ 1000 అనుకోండి, 1000 మింత్రా కూపన్ యాడ్ చేశాక ఏమవుతుంది, సపోజ్ 100 రూపీస్ కూపన్ అనుకో, ఏమవుతుంది 900 అవుతుంది. అవునా, నెక్స్ట్ డిస్కౌంట్ ఒక 10% అనుకో, మళ్ళీ ఏమవుతుంది, తగ్గిపోతుంది. అలా తగ్గిపోయి మనకు వచ్చిన వాల్యూ ఏమవుతుంది అంటే, ఏమవుతుంది ఇక్కడ ఒక్కొక్కటిగా తగ్గిపోయి లాస్ట్ లో ఒక వాల్యూ వస్తుంది. అవునా, ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ 820 అలా వచ్చింది అనుకున్నాం. ఓకే, ఈ 820 అనేది ఏమవుతుంది, ఇక్కడ లాస్ట్ వాల్యూ అవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, ప్రీవియస్ వాల్యూ బేస్ చేసుకొని రియల్ వాల్యూని, కరెంట్ వాల్యూని రెడ్యూస్ చేస్తుంది. ప్రీవియస్ వాల్యూని బేస్ చేసుకొని కరెంట్ వాల్యూని రెడ్యూస్ చేస్తుంది. ఇలా రెడ్యూస్ చేసి లాస్ట్ లో మనకి సింగిల్ వాల్యూ ప్రొవైడ్ చేస్తుంది. ఈ సింగిల్ వాల్యూ ప్రొవైడ్ చేయడంనే మనం ఏమంటామంటే రెడ్యూస్ మెథడ్ అంటాం. ఓకే, ఇలాంటి ఫంక్షనాలిటీస్ లోనే మనం రెడ్యూస్ మెథడ్స్ యూజ్ చేస్తాం. ఓకే, ఇలాంటి ఫంక్షనాలిటీస్ లో, అందుకే నేను మింత్రా ఆప్షన్ తీసుకున్నాను. విల్ చెక్ వన్స్. నేను ఏం చెప్పాను ఇక్కడ, ప్రీవియస్ వాల్యూ బేస్ చేసుకొని కరెంట్ వాల్యూతో రెడ్యూస్ చేస్తుంది. ఈ సినారియో మీరు అర్థం చేసుకోవాలి ఇందులో. ఓకే, ఇప్పుడు రెడ్యూస్ కి సంబంధించి మనము ఒక సింటాక్స్ అయితే రాద్దాం. ఇది గుర్తుంది కదా మీకు, ప్రీవియస్ వాల్యూ బేస్ చేసుకొని కరెంట్ వాల్యూతో మనము చేస్తాము అనేసి. ఎందుకు చెప్పానంటే నేను అది అరే డాట్ రెడ్యూస్. ఇప్పుడు నేను కాల్ బ్యాక్ ఫంక్షన్ రాస్తున్నాను చూడండి. కాల్ బ్యాక్ ఫంక్షన్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇనిషియల్ వాల్యూ తీసుకుంటాం. నేనేం రాయాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఇచ్చేస్తుంది అది, కానీ ఇది మీకు అర్థం కాదులేండి. ఓకే, ఇది యాక్చువల్ గా ఇది మనకి అరే డాట్ రెడ్యూస్ యొక్క సింటాక్స్ అనమాట. కానీ
ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే 4 ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది. 4 ఆర్గ్యుమెంట్స్ లో ఫస్ట్ వన్ ఏంటి అంటే అక్యుములేటర్. సెకండ్ వన్ ఏంటంటే కరెంట్ వాల్యూ. థర్డ్ వన్ ఏంటి అంటే ఈ థర్డ్ వన్ ఇవన్నీ అవసరం లేదు కానీ బట్ వి కెన్ డిస్కస్ ఇండెక్స్. ఫోర్త్ వన్ ఏంటంటే అరే. అంతే. ఓకే, ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి ఏంటంటే ఇప్పుడు నేను అక్కడ ఒకటి స్ట్రెస్ చేసా వర్డ్ ప్రీవియస్ వాల్యూ బేస్ చేసుకొని కరెంట్ వాల్యూ రెడ్యూస్ చేసింది అనేసి. అవునా? ఇప్పుడు ఈ 4 ఆర్గ్యుమెంట్స్ లో మనకు కావాల్సినవి ఇవి రెండు, అక్యుములేటర్ అండ్ కరెంట్ వాల్యూ. సపోజ్ మనము అక్యుములేటర్ డిఫాల్ట్ గా 0 ఇచ్చామనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 1 2 3 4 ఉంది. ఓకే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 1 2 3 4 అనే నెంబర్స్ ఉన్నాయి. ఈ 1 2 3 4 అనే నెంబర్స్ నాకు ఏం కావాలంటే సమ్ అవ్వాలి. సమ్ అవ్వాలంటే నేను ఏం చేయాలి? ఒక ప్రీవియస్ వాల్యూ అనేది ఇవ్వాలి కదా. ఇప్పుడు ఏమవుతుంది? 1 + 2 3. అవునా? ఇప్పుడు ఏమవుతుంది? 3 + 3 6, 6 + 4 ఇలానే కదా సమ్ అయ్యేది. ఇప్పుడు మనం ఏం చేయాలి? అప్పుడు 0 + 1 = 1, రైట్? 1 + 2 = 3. ఒకవేళ నువ్వు ప్రీవియస్ వాల్యూ ఇవ్వకపోయినా అక్యుములేటర్ కి నువ్వు డిఫాల్ట్ గా ఏ వాల్యూ ఇవ్వకపోయినా సరే డిఫాల్ట్ గా అదంతకదే వాల్యూ తీసేసుకుంటుంది అనమాట. ఏదైతే వాల్యూ ఉంటుందో ఆ వాల్యూ తీసేసుకొని అదంతకదే జనరేట్ చేసుకుంటుంది. నువ్వేం ఇవ్వాల్సిన పని కూడా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇవ్వాలి అనుకుంటేనే ఇవ్వాలి, ఎయిదర్ లేకపోతే అవసరం లేదు. ఓకే, we will discuss this thing. We will start. Const numbers. Okay, const numbers. ఇప్పుడు ఏం చేస్తామంటే సమ్ చేద్దాం. సేమ్ దాన్ని ఇక్కడ ఫంక్షన్ తీసుకుందాం, అక్కడ కాల్ బ్యాక్ తీసుకున్నాం కాబట్టి. అండ్ ఇక్కడ రిజల్ట్ అనేది అక్యుములేటర్ అవుతుంది, ఆర్ వీ కెన్ టేక్ యాజ్ అన్ ఏసీసీ. నెక్స్ట్ ద ఆర్గ్యుమెంట్ ఏమిద్దాం? ఐటమ్, కరెంట్ ఐటమ్. ఓకే, ఇప్పుడు మనం రిటర్న్ చేద్దాం. wait, something error is coming. 1 minute. ఎర్రర్ ఏంటి ఒకసారి చూసేద్దాం. ఫంక్షన్ యాక్చువల్గా ఎర్రర్ ఏం లేదు, నేను జస్ట్ ఫంక్షన్ నేమ్ తప్పించాను అంతే. ఇప్పుడు కోడ్ ఎక్స్టెన్షన్ వర్క్ అవ్వట్లేదు. టెర్మినల్ తీసుకున్నాం, న్యూ టెర్మినల్, అండ్ హియర్ సివి ప్లేస్. సారీ, నోడ్ C10. ఏం చేస్తున్నాం మనం? రెడ్యూస్ చేస్తున్నాం, సింగిల్ వాల్యూగా రెడ్యూస్ చేసేసాం. ఎలా రెడ్యూస్ చేసాం? అక్యుములేటర్ కరెంట్ వాల్యూ, ప్రీవియస్ వాల్యూ బేస్ చేసుకొని కరెంట్ వాల్యూ బేస్ చేసుకొని యాడ్ చేసి సింగిల్ వాల్యూగా రెడ్యూస్ చేసాం. దిస్ ఈజ్ కాల్డ్ రెడ్యూస్ మెథడ్. ఈ సినారియోనే కాదు, చాలా సినారియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా మీరు ఒకసారి రీసెర్చ్ చేసి చెక్ చేసుకోండి. ఓకే,
That's all about the video, guys. If you like the video, and please subscribe to our channel, and bye.